మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. మరి దేవుడి లేఖనాలు వివరించడానికి అల్పునైన నాకును గ్రహించడానికి చేరువచ్చిన మీ అందరికీ ఆయన సహాయం తెచ్చాను గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభం నండి. దేవుడు మీ అందరిని దీవించునుగా. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారండి? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేవుడు మరి చేరువచ్చిన మనందరితో కొద్దిసేపు అయినా మాట్లాడను గాక. మరి నా దగ్గర ఉన్న ఒకసారి మళ్ళా చదువుదామండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. మరి మనలో చాలామందికి తెలుసండి, మరి ఇదే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఒకరి గురించి చెప్పబడుతుంది, ఇదే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త గురించి చెప్పబడుతుంది. ఒకసారి దేవుడు దయ చూపించిన గాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా మళ్ళీ 3వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి చెప్పబడుతూ ఉంటుందండి. నా దగ్గర ఉండే కొద్ది వర్తమానం దేవుడు అందరికి అర్థమేట్లు దేవుడు దయ చూపును గాక. అయితే మొట్టమొదటిగా నేనే మరి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు మొట్టమొదటిగా ఈ సమస్త సృష్టిలో కలుగు చేసింది ఏంటిది? సరే, తర్వాత దేవుడు సమస్తముల ముందు అంటే సరే పోనీ భూమి వీటన్నిటి గురించి మాట్లాడితే మొట్టమొదటిగా దేవుడు కలుగు చేసింది ఏంటిది? వెలుగు, అంతే అంటారా? సరే, రెండవదిగా సరే ఒకసారి తిప్పండి, అది కన్నా ఒకటి. మొట్టమొదటిగా దేవుడు ఏం కలుగు చేశాడండి? దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇక అక్కడి నుండి మీరు ఒక్కొక్కటి లెక్క పెడితే మొత్తం సృష్టి మొత్తం 7 రోజులు కనబడుతుంది మనకి. డే 1 లైట్, డే 2 హెవెన్ అండ్ వాటర్, డే 3 ఎర్త్ అండ్ ప్లాంట్ లైఫ్. మరి అది వెలుగు, మరి తెలుగులో హెవెన్ అండ్ వాటర్స్ అంటే పైనున్న జలములు, కిందున్న జలములు. ఇది ఒక్కొక్కటి మీరు 7 రోజుల సృష్టి మీరు గమనించుకుంటూ వెళ్తే ఈ సృష్టి మొత్తంలో ఏ జీవం బయటికి రావాలన్నా, అంటే ఒక విత్తనం బయటికి రావాలన్నా, ఒక మొక్క మొలవాలన్నా, ఏం జరగాలన్నా జీవాన్ని బయటికి తెచ్చే శక్తి సూర్యుడికి మాత్రమే ఉన్నదండి. అంతే అంటారు కదా. సూర్యుడు తప్ప ఇంకా ఏది మరుగైన జీవాన్ని బయటికి తేలేదు. జీవం తేవాలంటే అది సూర్యుడు యొక్క వశంలోనే ఉన్నది. అయితే సూర్యుడిని అనేక విధాలుగా పోల్చి చెప్తారు. ఏమనంటే ప్రవక్త ఒక చోటకి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని మౌంటైన్స్ ఒకటి ఉంటుంది. ఆ స్థలానికి ప్రవక్తని తీసుకెళ్ళినప్పుడు ప్రవక్త మౌంటైన్లో చెప్తూ ఉంటాడు అక్కడున్న గైడ్. ఏమనంటే ఆ రాత్రిపూట ఆ చీకట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే బాగా భయంకరంగా దెయ్యాలు తిరిగే స్థలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రవక్త కూడా ఆ స్థలానికి వెళ్తాడో ప్రవక్త కూడా చూసేటప్పుడు అంటాడు, ఆ రాత్రిపూట ఆ రాత్రి వేళ ఎప్పుడైతే నేను దాన్ని గమనిస్తూ ఉన్నానో నాకు కూడా నా హృదయంలో చాలా భయం అనిపించింది అంటాడు ప్రవక్తే. కానీ ఆ చుట్టూ ఉన్న వాతావరణం, ఆ చీకటి, ఇవన్నీ చూడంగానే ఆయనే అంటాడు ఏమంటే నాకే ఒక్కసారిగా హృదయం భయం అనిపించింది, చాలా చీకటిగా అలా ఉండేసరికి. కారణమే ఎందుకంటే చాలామంది పగలు ఉంటే అంటే సూర్యుడు ఉంటే చాలామంది ధైర్యవంతులే,
కానీ ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోవడం ప్రారంభిస్తాడో అప్పుడు ఒక్కొక్కరు ధైర్యం ఎంత బయటకు వస్తుందండి. సూర్యుడు ఉన్నంతసేపు అందరూ ధైర్యవంతులు, అందరూ బయట బాగానే తిరుగుతారు. ఒక్కసారి సూర్యుడు కానీ తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరెవరు బయటకు వస్తారంటే చాలా కష్టం. అందరికీ భయం భయం భయం. కానీ సహజంగా మనిషిలో ఉన్న ప్రతి భయం ఎప్పుడు పోయిద్దంటే ఆ రాత్రి వేళ ఉన్న ఎంత చీకటైనా. ప్రవక్త అంటాడు, కానీ ఎప్పుడైతే నేను ఆ పర్వతాల మధ్యలో తిరుగుతూ ఉన్నానో చాలా భయకంపితుడు అయిపోయాను. కానీ ఉదయాన ఎప్పుడైతే మరలా సూర్యుడు ఒక్కసారి ఉదయించడం ప్రారంభించాడో నా హృదయంలో భయం లేదు, నా హృదయంలోని భయం అంతా చల్లా చెదురుగా అయిపోయినదని. అయితే కారణం ఏంటంటే లైట్స్ అన్నిటికీ కింగ్ ఎవరంటే, అంటే కూరగాయలన్నిటికీ రాజు ఎవరండి? వంకాయ. మరి పశువులన్నిటికీ అంటే మృగాలన్నిటికీ రాజు సింహం. మరి లైట్లన్నిటికీ రాజు సూర్యుడు. కారణం ఎందుకంటే ఒక్కసారి సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా ఏ వెలుగు కనబడదు. అందుకే అందరూ ఏం కోరుతారంటే మా పిల్లలు రాత్రిపూట జరగాలి, రాత్రిపూట. ఎందుకంటే ఎంత డెకరేషన్ చేసినా మార్నింగ్ అది కనపడుతుంది. ఎందుకంటే ఆ సూర్యుడు వస్తే ఎటువంటి లైటింగ్ అన్నా డిమ్గా మారిపోతుంది. పూర్తి శక్తి ఎవరిలో ఉంటుందంటే దేవుడు సూర్యుడికి ఆ శక్తిని ఇచ్చాడు ఆయన. అయితే గమనించండి, సూర్యుడిలో నుండి వచ్చే వెలుగే వాస్తవానికి ఒక విత్తనాన్ని పైకి లేవనెత్తే శక్తి దానికి మాత్రమే ఉంటుంది. ఒక సూర్యుడు రాకుండా ఒక విత్తనం పైకి, నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీతో పంచుకున్నాను, అది ఎంతమంది గుర్తున్నదో. ఒకసారి ఒక చిన్న టెస్ట్ చేశారు. ఏమనంటే అసలు సూర్యుని యొక్క వెలుగుకి విత్తనానికి ఉన్న సంబంధం ఏంటి? ఒకవేళ సూర్యుడు వెలుగు లేకుండా ఉంటే అసలు ఏ చెట్టు పైకి రాదా? సరే, అయితే మీరు గమనించండి, వాళ్ళు చేసిన టెస్ట్లో ఏం చేశారంటే ఒక 2 బాటిల్స్ తీసుకొని ఒకవైపు ఒకటి పెట్టారు, ఒకవైపు ఒకటి పెట్టి రెండిట్లో విత్తనాన్ని పెట్టారు. సూర్యుడు లేకుండా కూడా పైకి చెట్టు వస్తుందండి. ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ చేసిందే నేను చెప్తున్నా మీకు. ఎప్పుడైతే ఒక దాంట్లోనూ విత్తనాన్ని పెట్టారు, మరొక దాంట్లో విత్తనాన్ని పెట్టారు, ఈ రెండు ఎప్పుడైతే ఒకదాన్నేమో చీకటి గదిలో పెట్టారు, మరొక దాన్నేమో సూర్యుని యొక్క కాంతిలో పెట్టారట. ఎప్పుడైతే రెండిటి యొక్క ఎదుగుదల వారు గమనించేటప్పుడు ఈ లోనున్న ఏదైతే పెట్టినది ఆ విత్తనం ఆ చిన్న డబ్బాలో పెట్టి ఇంట్లో పెట్టారో దీని ఎదుగుదలని గమనిస్తున్నారు. బయట ఎక్కడో పెట్టిన సూర్యుడు యొక్క వెలుగులో పెట్టిన విత్తనం యొక్క ఎదుగుదలని గమనిస్తున్నారు. రెండో చిగుర్చడం ప్రారంభించినట. చీకట్లో ఉన్నది కూడా చిగురించింది, అది అక్కడదే చిగురించింది. కానీ వ్యత్యాసం ఎక్కడ తెలిసిందంటే ఎప్పుడైతే ఈ మట్టి లోపల నుండి వచ్చేది అది ఎదుగుతుంది, ఆకు మొలుస్తున్న దానికి ఇంకా ఎత్తు ఎదుగుతుంది, కానీ అసలైన కాండమేమో ఎదుగుదలకు వస్తుంది, కానీ సరైన పరిపక్వతకు అది రావట్లేదట. కారణం ఇది ఒకవైపు ఇక్కడ ఉన్నది. ఏదైతే మరి సూర్యుని యొక్క వెలుగు కింద ఉన్నదాన్ని చూసేసరికి దీనికన్నా మునిపే అది వెంటనే ఆకులు వెంటనే విచ్చుకోవడం ప్రారంభించినాయి, వెంటనే ఫలాలు రావడం పుష్పాలు రావడం ప్రారంభమైంది, ఫలం రావడం ప్రారంభమైంది. కారణం ఏంటంటే సూర్యుని యొక్క కాంతిలో ఉన్నదానికి ఏం తెలుసు అంటే ఎప్పుడైతే సూర్యుని కాంతి దాని మీద పడడం ప్రారంభమైందో లోనున్న జీవాన్ని బయకి లేవనెత్తుతుంది. ఇది ఏ ఉద్దేశం కొరకు నిర్ణయించబడిందో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరుస్తుంది. కానీ ఇక్కడున్నది ఎందుకని ఆ ఫ్లవర్ ఎందుకు రావట్లేదు, ఆకులు పూర్తిగా ఎందుకు విచ్చుకోవట్లేదంటే దాని అర్థం ఏంటంటే దాని ఉద్దేశం అంటే అది వాళ్ళ సైంటిస్టులు చెప్తున్నది. అది మట్టిలో ఉన్నప్పుడు ఎక్కడ మీరు ఏ చెట్టును చూసినా అంటే దుంపలు వదిలిపెట్టండి, మిగతా చెట్లు ఏవి చూసినా ఒకవేళ మీరు విత్తంగానే మామిడికాయలు మట్టిలో నుండే కాయలు కాసేవి, మట్టిలో పూలు కాసేవి. అవి ఖచ్చితంగా ఏం చేయాలంటే బయటకు వచ్చిన తర్వాతే ఆకులు వస్తాయి, బయటకు వచ్చిన తర్వాతే కాయలు వస్తాయి. కారణం ఏంటంటే వాటికి తెలుస్తుందంట సూర్యుడి యొక్క కాంతి రంగానే వాటికి టైం టేబుల్ కొట్టినట్టు ఇది మన టైం. ఏమనంటే ఇప్పుడు మనం పక్వానికి రావాల్సిన టైం, ఇది మనం ఎదగాల్సిన సమయం అని. కానీ ఎప్పుడైతే ఈ చీకట్లో పెడితే ఇదేమనుకుంటున్నదంటే ఇంకా సూర్యుని యొక్క కాంతి నా మీద పడలేదు గనుక నేను ఇంకా మట్టిలోనే ఉన్నాను అనుకుంటుందట. అది అర్థమైందా అండి? దాని ఫీలింగ్ ఏంటంటే ఇంకా నేను మట్టిలోనే ఉన్నాను. వాళ్ళు రాసినది నేను ఒకప్పుడు చదివింది అది. అందువల్ల అది ఏమనుకుంటుందంటే కాంతి వచ్చే వరకు అది ఎదుగుతానే ఉండి దేనికోసం వెయిట్ చేస్తుందంటే సూర్యుని కాంతి ఎప్పుడు నన్ను తాకుద్ది, సూర్యుని కాంతి ఎప్పుడు తాకుద్ది, సూర్యుని కాంతి. కానీ ఎప్పుడైతే ఒక్కసారి సూర్యుని కాంతి తాకంగానే దాదాపు 6 రోజులు 7 రోజులు ఫలించింది కూడా ఒక్కరోజు నిదానంగా దానిలో ఆ రిజల్ట్ కనబడడం ప్రారంభిస్తుందండి. అయితే ఎలాగైతే ఆ సూర్యుని యొక్క కాంతి ఒక చెట్టుగా అవసరమో మనకు కూడా ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాంతి కూడా అంతే మనకు అవసరం అండి. అయితే మీరు గమనించండి, మన అందరిలో ముందే విత్తనం ఉన్నదంటారా? అయితే మీరు గమనించండి, మీరు 7 రోజుల సృష్టిని ఒక్కొక్కటి వివరించేటప్పుడు మొట్టమొదటిగా వృక్షాలు బయటకు వచ్చినవా, మొట్టమొదటిగా ఆకాశంలో దేవుడు సూర్యుని ముందు పెట్టాడా? 7 రోజుల సృష్టి ఉన్నది కదా, 7 రోజుల సృష్టిలో మొట్టమొదటిగా
ఫలాలిచ్చే చెట్లు బయటకు వచ్చి, అంటే చెట్లు ఇవన్నీ ఫలాలు ఇచ్చేవే కానీ పుష్పాలు ఇచ్చేవే కానీ ఈ చెట్లు మొట్టమొదటిగా బయటకు వచ్చినవా, లేకుంటే సూర్యుడు మొట్టమొదటిగా దేవుడు తయారు చేశాడు? ఈ రెండిట్లో మొట్టమొదటిగా చేయబడింది ఏంటిది? సూర్యుడే అని ఎంతమంది అంటారు? ఖచ్చితంగా మొట్టమొదటి సూర్యుడే చేయబడ్డాడు. కాదు, ఎంతమంది ముందు విత్తనాలు ఇచ్చే చెట్లే పైకి వచ్చినాయి అంటారు? అంటే ఏదో ఒకటి అవ్వాలి కదా. అయితే సూర్యుడైనా అవ్వాలి, లేకుంటే విత్తనాలు ఇచ్చే చెట్లైనా అయి ఉండాలి. ఒకసారి మీరే బైబిల్లో చదవండి ఏంటనేది. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం గమనించండి. ఒక్క నిమిషం. 11వ వచనం ఒకసారి చదవండి. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన సరే. తర్వాత 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. మొట్టమొదటిగా వాస్తవానికి సూర్యుడి కన్నా ముందుగా ఏం జరిగిందంటే ఫలవృక్షాలు బయటకు వచ్చినవండి. సూర్యుడు ముందు లేడు, కానీ చెట్లే బయటకు వచ్చినాయి. ఒకసారి మీరు నాకు చెప్పండి, సూర్యుడు లేకుండా చెట్లు ఎట్లా వస్తాయి బయటికి? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొట్టమొదటి సూర్యుడు లేకుండా జీవం బయటికి రాదు కదా. కానీ అసలు సూర్యుడు లేడు అసలు చెట్లు బయటకు వచ్చేసరికి. సరే, సృష్టి మొత్తంలో ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. అయితే సుదర్శన్, మరి వాస్తవానికి అసలు సూర్యుడు లేకుండానే విత్తనాలు ఎలా పైకి వచ్చినవంటే, మొట్టమొదటిగా కలిగిన వెలుగు సూర్యుడు కాదండి. మొట్టమొదట కలిగిన వెలుగు ఏంటంటే ఆయన నోటి మాట ద్వారా కలిగిన వెలుగు అది. ఆ వెలుగు ఎక్కడి నుండి విత్తనాన్ని తెచ్చినదంటే, వాస్తవానికి విత్తనాలు ఇచ్చు చెట్లు ఎప్పుడున్నావంటే వెలుగు సూర్యుడు లేక మునిపే ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయంటే భూమి అంతటిని మీరు ఇలా గమనిస్తే మొట్టమొదటిగా క్రియేషన్ వెలుగు. మొట్టమొదటిగా ఏంటిది? వెలుగు. తర్వాత జనములు వేరు మనం చూస్తాం. అయితే నిజానికి అసలు దేవుడు భూమిని క్రియేట్ చేసినప్పుడు మీరు ఇంకా అంటే మీరు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు గురించి మీరు మాట్లాడక మునిపే వాస్తవానికి దేవుడు ఏం చేశాడంటే విత్తనాలన్నింటినీ భూమి మీద ఉంచాడండి. కానీ ఇవి ఎక్కడున్నవంటే అంధకారములో, అంటే కటికమైన చీకట్లో ఉన్నాయి. ఇవన్నీ ముందే ఉన్నాయి విత్తనాలు అవన్నీ. కానీ ఎప్పుడైతే చీకటిలో ఈ విత్తనాలన్నీ ఉన్నాయో వీటి మీదనే మీరు మళ్ళీ ఒకసారి 1-2 వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మీరు ఎప్పుడైతే 2వ వచనంలో జలములపై అల్లాడుచుండును అని మీరు చదువుతున్నారో, వాస్తవానికి ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని పొదుగుతున్నాడు. ఒక కోడిగుడ్డుని ఎట్లా అయితే తల్లి పొదుగుతూ లోనున్న ఆల్రెడీ బిడ్డ లోపల ఉంటుంది. కానీ ఎప్పుడైతే పొదుగుతూ ఉంటే లోపల ఒక్కొక్క క్రియేషన్ లోపల ఆ బిడ్డ ఎట్లా అయితే తన రూపాన్ని దాలుస్తూ ఉంటుందో, సృష్టి మొత్తంలో కూడా దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉండగానే లోన ఒక్కొక్క దాన్ని దేవుడు క్రియేట్ చేయడం ప్రారంభించాడండి. అయితే అప్పటికే మీరు గమనిస్తే విత్తనాలు లోపల ఉన్నాయి. విత్తనాలు ఉన్నాయి కానీ ఏది పైకి రాలా. కారణం ఏంటయ్యా అంటే ప్రవక్త అంటున్నాడు, దేవుడి నోటిలోండి వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే ఆయన పలికే వరకు ఈ లోపల ఎన్ని విత్తనాలు ఉన్నా బయటకు వచ్చే అవకాశమే లేదండి. ఈ విత్తనాలు ఏవి బయటికి రావాలన్నా మొట్టమొదటిగా ఆయన నోట్లోండి ఏమి రావాలంటే వెలుగు కలుగును గాక. ఆ వెలుగు ఏం చేస్తున్నదంటే అంధకారము చీకటిలో ఉన్న ఈ విత్తనాల్ని
నిదానంగా అవి సపరేట్ చేసి పైకి ఎదగడం ప్రారంభిస్తున్నామండి. అయితే మీరు గమనించండి, ఈ సూర్యోదయం ఎప్పుడైతే ఇక్కడ వెలుగు కలిగినదో, ప్రవక్త అన్నాడు ఈ వెలుగు ఏదైతే మొట్టమొదటిగా వెలుగు కలిగినదో, దీని తర్వాత దేవుడు ఒక్కొక్క సృష్టి చేసినప్పుడు, ఈ సృష్టిలో ఉన్నప్పుడు వాస్తవానికి ఎప్పుడైతే సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు వెలుగు కలిగినది, అనేకమైన వృక్షాలు ఉన్నాయి, అనేకమైన చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నవి. కానీ సూర్యుడు ఎప్పుడైతే ఆ భూమి మీద ప్రకాశించడం ప్రారంభించేసరికే అనేక రకాల పుష్పాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, అనేక రంగుల పుష్పాలు ఇచ్చే రకరకాల పువ్వులు కలిగిన చెట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయించినప్పుడు వాస్తవానికి సూర్యుడికి ఎలా ఉన్నదంటే, తనకి సంపూర్ణమైన ఆనందంతో బయటకు వచ్చాడంట. కారణం ఏంటంటే, తను చూసే భూమి మీద ఒక్క పాపపు మచ్చ లేదండి, అప్పుడు ఒక్క మరణపు ఛాయ లేదు, అక్కడ ఒక్క రోగం లేదు. అక్కడ ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ఏ విధమైన మచ్చ లేదు. కానీ ఆ సూర్యుడు ఎప్పుడైతే ఉదయించుకుంటూ ఏదైనా తోట మీద ఉండి వెళ్తా ఉన్నాడో, ఎక్కడ చూసినా పరిపూర్ణత, 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 పరిపూర్ణత. దాంట్లో లోటు పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఎక్కడ చూసినా ఏమంటే అది పూర్తి దేవుని యొక్క ప్రణాళిక, మాస్టర్ మైండ్తో దేవుడు చేశాడని మొత్తం. కానీ ఈ సూర్యోదయంని మనం గొప్పగా చెప్పడానికి ఏమీ లేదంటాడు ప్రవక్త. కారణం ఎందుకంటే, ఒక్కసారి లూకాసు వార్త ఒకసారి నన్ను క్షమించండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ 16వ అధ్యాయం 3వ వచనం. వారు ఆదివారం పెందలగాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా ఏమవుతున్నది బ్రదర్? అక్కడ మొట్టమొదటి సూర్యోదయంలో లేని శక్తి దేంట్లో ఉన్నదంటే ఈ సూర్యోదయంలో ఉన్నదండి. కారణం ఏంటంటే, మొట్టమొదటి సూర్యోదయం ఏం చేసినదంటే, కేవలం భూమిలో మీద ఉన్న సమస్త ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని మాత్రమే బయటకు చూపినది. కానీ అదే సూర్యోదయం ఒక్కసారి ఎప్పుడైతే ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వని బయటకు వెళ్ళి కొట్టిన తర్వాత, ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటప్పుడు భూమి మీద ఏదో ఒక జరగరాని కార్యం జరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటప్పుడు భూమి మీద ఏదో ఒక నీచమైన కార్యం జరుగుతూనే ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ సూర్యుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక వార్తను తెచ్చాడంటే, ఏమనంటే, మొట్టమొదటిగా వచ్చిన సూర్యుడు ఇక మీదట ఏ విత్తనమైనా ఉన్నా ఆ విత్తనం తన జాతి ప్రకారం ఫలం ఇవ్వడానికి కావాల్సిన శక్తి నాలో ఉన్నదని చూపుతున్నాడంట ఆ సూర్యుడు. కానీ ఎప్పుడైతే ఈ మార్కు సువార్తలో మళ్ళీ చదవండి బ్రదర్, 16:2 వచనం. వారు ఆదివారం పెందలగాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా. కారణం ఏంటంటే, ఇక్కడైతే ఒకే ఒక్క సూర్యోదయం అండి ఆదికాండంలో మీరు చదివినది. కారణం ఏంటంటే, సూర్యుడు ఒక్కడు మాత్రమే పైకి వచ్చాడు కనుక కేవలం సృష్టి మాత్రమే ఆనందించింది. కానీ మార్కు సువార్తలో ఇద్దరు సూర్యులు బయటకు వస్తున్నారు అంటాడు ప్రవక్త. కారణం ఏంటంటే, మీ జీవితంలో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ఏం వ్యత్యాసం ఉండదు. నేను ఎట్టున్నాం ఈరోజు అట్లాగే ఉంటాం. కానీ కొన్నిసార్లు మాటికి మీ మీద ఇద్దరు సూర్యులు ఉదయిస్తారట. కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం. అతడు పెనుయుల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడగుంటు చుట్టూ నడుచుట్టును చదవండి బ్రదర్. తొడగుంటుచు నడిచెను. 31 చదవరు బ్రదర్. 31 బెదరు. అతడు పెనుయుల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడగుంటుచు నడిచాను. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఒక సూర్యుడు ఉదయించిన ఆదికాండంలో సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ చెప్పుకోదగ్గ కార్యం ఏమీ లేదండి. అనేక దినాలు మన జీవితంలో కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. కానీ నిన్న రాత్రి నువ్వు ఏ సమస్యతో ఉన్నావో పొద్దున కూడా అదే సమస్యతో ఉంటావు. మీరు సారేపతి విధవరాలు గమనించండి. ప్రవక్త ఏమంటాడంటే, కొన్నిసార్లు మనకి ఉద్యమం లేదు అని మన జీవితంలో అనిపిస్తే
ఉద్యమం తేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే సంఘమంతా ఉద్యమంగా ఉండొచ్చు, కానీ ఒక్కోసారి మన జీవితం ఉద్యమంగా ఉండకపోవచ్చు. సంఘమంతా హ్యాపీగా ఉండొచ్చు, సంఘమంతా దేవుని ఆత్మతో ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఆ దేవుని యొక్క ఆత్మ కదలిక నీలో లేకపోవచ్చు. నీలో లేనప్పుడు, నాలో లేనప్పుడు నీ ఉద్యమం మొత్తం తేవాలంటే కొన్నిసార్లు ఒక్కరోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ సరిపోతుందట. ఎప్పుడైతే ఒకరోజు రాత్రంతా దేవుని పాదాల దగ్గర చేరి, ప్రభువా నా జీవితంలో నేను ఏదో చల్లదనం చూస్తున్నా, ఈ చల్లదనం నేను చూడకుండా మునుపటి శక్తి నాకు మరలా అనుగ్రహించు ప్రభువా అని ఒకవేళ రాత్రంతా దేవుడి పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తే రాత్రికి మునుపు నువ్వు ఒకలా ఉంటావంట, మరలా సూర్యోదయం సరిగ్గా నీ స్థితి మారిపోద్దంట. కారణం ఏంటంటే సారెపతు విధవరాల దగ్గర మీరు గమనించినప్పుడు, యాకోబు దగ్గర గమనించినప్పుడు, యాకోబు పుట్టినప్పుడే అనేకమైన సూర్యోదయాలు చూశాడండి. పుట్టినప్పుడే ప్రతిరోజు మన మీద సూర్యుడు వెళ్తానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే యాకోబు తన జీవితాన్ని మీరు గమనిస్తే చిన్నప్పటి నుండి తనకు పెట్టడమే మంచి పేరు పెట్టారు. ఏమంటే మోసగాడు అని పేరు పెట్టారు. అసలు ఇక్కడ ఏ ఒక్క విశ్వాసం తీసుకొచ్చినా మనకు పెట్టే పేరు ఎలా ఉండాలని కోరుతామంటే ఇంగ్లీష్లో ఉండాలి, తెలుగులో కూడా పెద్ద ఇష్టపడడం, ఇంగ్లీష్లో ఉండాలి మనకు పేరు. మళ్ళీ ఏ ఒక్కరికి అటువంటి పేరు ఉండకూడదు, మనకు మాత్రమే ఉండాలి, మన పిల్లలకు మాత్రం ఆ పేరు ఉండాలి. ఎక్కడ దొరికినా అంత తొందరగా ఉండకూడదు, చాలా స్పెషల్గా ఉన్న నేమ్ కావాలి మనకి. కానీ ఎప్పుడైతే అసలు మరి ఇస్సాకు అంత భక్తి కలిగినోడు, మరి రిబ్కా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినవారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే యాకోబుకు పేరు పెట్టేటప్పుడు అసలు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ కరెక్ట్గా పెట్టాను అంటే మోసగాడు అని పేరు పెట్టారు. మోసగాడు అని పెట్టిన పేరు యొక్క ప్రభావం అతను చిన్నప్పుడు వెంటాడుతూనే ఉన్నదండి. అయితే మరి ఎంతమంది నమ్ముతారు మీ పేరు వెనక కూడా ఒక ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మీ పేరు వెనక కూడా ఒక ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నీ పేరే అంటే పేరు వల్ల నీ జీవితం ప్రభావితమైంది, కొన్నిసార్లు నీ జీవితం వల్ల నీకు పెట్టిన పేరు ప్రభావితం అవుతుంది. ఎంతమందికి అర్థమైందో? కొన్నిసార్లు అంటే పేరు మంచిదే అయి ఉండొచ్చు, కానీ సరైన వ్యక్తి సరైన కాని వ్యక్తిగా పేరు పెడితే పేరుకున్న అందాన్ని చెడగొట్టేస్తాడండి. మీరు ఎంతమందికి అర్థమవుతుందో? ఒకసారి ఒక పేరు కలిగిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఒకళ్ళు మాట్లాడుతాను, ఆ పేరు చెప్పను. ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగంగానే వివాహ విషయంలో ఏదో ఒక వివాదం జరగంగానే వాళ్ళు వెంటనే ఆ పేరు గుర్తుపెట్టుకున్నారు, అరే పలానా వ్యక్తి అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వేరేదేదో పెళ్లి జరిగింది, ఆ పెళ్లి కొడుకు పేరు సేమ్ ఇదే పేరు. మళ్ళీ వెంటనే అందరూ ఏం గుర్తు తెచ్చుకున్నారంటే మొట్టమొదటి పెళ్లి కొడుకు ఇట్ట చేశాడు అనగానే విచిత్రమైన రెండో వాడు అట్లాగే చేశాడు. మళ్ళా మూడో వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చి ఏమడిగారంటే ఒకరికొకరు మాట్లాడుకుంటా, ఈ పేరు కలిగిన ప్రతి ఒక్కడు ఇట్లాగే ఉంటాడా? కారణం ఏంటంటే పేరు మంచిదే, పేరుకి ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడున్నదంటే నీకు పెట్టిన పేరు ప్రకారం నువ్వు జీవించకపోతే పేరుకే సమస్య వస్తుంది. అక్కడ ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ మీ పేరు ఒక్కసారి మీ అర్థాలు వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీకు పెట్టిన పేరు యొక్క అర్థం ఏంటి? అసలు అర్థం ఎవరి వల్ల ప్రభావితం వస్తుందంటే నీ వల్లే. కారణం ఏంటంటే యూదా ఇస్కరియోతికి ఇంతకుముందు అన్నాడు ఆ పేరు ఎవరిని భయపెట్టలేదండి, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు నమ్మేశాడో ఆ తర్వాత ఆ పేరు యొక్క అర్థమే మారిపోయినది. వాస్తవానికి యూదా అంటే యూదా గోత్రపు సింహం అని అర్థం, యెహోవా స్తుతి నొందును గాక అని అర్థం. కానీ ఒకే ఒక్క వ్యక్తి జీవితం పేరుకున్న అర్థాన్ని మార్చేసింది. ఎంతమందికి అర్థమవుతుందో? అయితే ఒకవేళ కొన్ని చోట్ల అయితే పేరు సరిగా ఉండదు, కానీ ఆ వ్యక్తి జీవితం ఏం చేస్తుందంటే పేరుకే మంచి అర్థాన్ని తీసుకొస్తుందండి. మీ పేరుకి మీ జీవితం సరిపోయినదా? ఏదో జరగాలి, మారితే పేరన్నా మారిపోవాలి, లేకపోతే మీరన్నా మారిపోవాలి. ఎంతమంది గుర్తున్నది అలెగ్జాండర్ స్టోరీలో? ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట అలెగ్జాండర్, ఏమనంటే ఇంతకాలం యుద్ధం చేశాము, ఇక నా వల్ల యుద్ధం చేయడం నా వల్ల కావట్లేదు, చూడు ఇలా ఆయుధాలు తుప్పు పట్టిపోయిన అది ఇలా జరిగిపోయినది. వెంటనే అడిగాడట. అలెగ్జాండర్ కూర్చొని ఉన్నాడు. ఈయన బాధ ఏంటంటే ఎలాగన్నా ప్రపంచం మొత్తాన్ని కైవసం చేసుకోవాలని ఈయన ఆలోచన. ఎదురు నుంచొని అడిగాడు, నీ పేరేంటన్నాడు. అనగానే ఎవరైతే ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్నాడు పేరు అలెగ్జాండరే, ఆఖరికి వెళ్ళి పారిపోదాం అనుకున్నాడు పేరు అలెగ్జాండర్. ఈయన వచ్చాడంటే వచ్చి నుంచొని ఏమన్నాడంటే నా వల్ల కాదు, నీ పేరు ఏంటన్నా అంటే నా పేరు అలెగ్జాండర్. నీ పేరన్నా మార్చుకో, తీరన్నా మార్చుకోని. ఒకవేళ బైబిల్లో పెట్టిన పేర్లన్నీ మార్చుకుంటే ఇక్కడ చాలామంది పేర్లన్నా మార్చుకోవాలి, తీరన్నా మార్చుకోవాలి. అసలు బైబిల్లో పెట్టిన పేర్లకి ఒకసారి మన లైఫ్ లోపలికి వెళ్ళిపోతే ఆ రెండింటిని కంపేర్ చేస్తే ఆ పేరు మీరు చూడండి. మరి గడిచిన దినాలు ఒకసారి చెప్తా, చాలామంది పిల్లలకి ప్రవక్తల పేర్లు పెట్టారు ఇక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత. కనీసం చాలామందికి ప్రార్థించడం కూడా తెలియదండి.
చాలామందికి ప్రవక్తల పేర్లు పెట్టారు ఇక్కడ, అలా కనీసం ప్రార్థన చేయడం తెలియదు, బైబిల్ చదవడం తెలియదు. కారణం ఏంటి అంటే కేవలం పేరు పెడితే సరిపోదు, కానీ దేవుణ్ణి ఏమడగాలంటే, ప్రభువా ఏ పేరైతే మా బిడ్డలకు పెట్టబడిందో ఆ లైఫ్ మా బిడ్డల్లోకి రాగలుగునట్లుగా. కారణం ఏంటంటే ఆ జీవితం ఎలా వస్తుందంటే ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యం అండి. ఎంతమంది పేరుకు తగ్గ జీవితం మాకు కావాలని కోరుతారు? మనం అలాగే జీవించినట్లుగా, మన కుటుంబం అలాగే జీవించలాగున. కారణం ఏంటంటే మీరు బైబిల్లో గమనించండి, చాలా పేర్లు పెట్టడానికి కుదరవు. ఆ పేర్లు పెడితే అసలు ఎక్కువ పరిగెత్తి వెళ్ళిపోతారు, అదేం పేరండి. కానీ మనం పెట్టిన పేర్లన్నీ మంచిదే. కానీ అసలు ఈ యాకోబు దగ్గరకు వస్తే ఇంత ప్రత్యక్షత కలిగిన ఇస్సాకు అసలు ఎప్పుడైతే పుట్టంగానే ఏం పెట్టారంటే చాలా పేర్లు పెట్టచ్చు అండి, పట్టుదల కలిగిన కూడా పెట్టచ్చు. ఎందుకంటే బయట ఫైట్ చేయట్లా, ఈయన తల్లి గర్భం లోపలే ఫైట్ చేస్తాడు. ఏమనంటే దీవెన నాకు కావాలి నాయనా అని చెప్పి. నిజానికి ఇది విన్నంత అంటే ఈజీ కాదు, కానీ అసలు తల్లి గర్భంలోనే ఏమన్నదంటే నాకు రెండింతల ఆశీర్వాదం కావాలి, భూమి మీద నేను దీవించబడాలి, పరలోకపు దీవెనలో నాకు కావాలి. ఎంతమంది కోరుతారు? మీరు గమనించండి, కాలేబు దగ్గర ఎవరైనా కాలేబు స్టోరీ చదివితే కాలేబు యొక్క కుమార్తె ఏమడుగుద్దంటే వాళ్ళ హస్బెండ్ ప్రేరేపిస్తుంది. కాలేబు యోధుడు. కాలేబు ఎప్పుడైతే ఆ స్థలంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ భర్తను అడుగుద్ది, అంటే తన కుమార్తె, నువ్వు దయచేసి తండ్రిని అడిగేటప్పుడు పలానా స్థలం నాకు ఇమ్మని అడుగుని. వెంటనే మెరక స్థలాలు, పళ్ళ స్థలాలు వీటిని అడుగుతారు. ఏమనంటే మాకు రెండు కావాలి, మాకు రెండు ఆశీర్వాదాలు. మనకు కూడా ఏమంటుందంటే, ప్రభువా భూమి మీద జీవించినప్పుడు ఆర్థికంగా అయినా, మాకు ఆరోగ్యంగా అయినా, మా ఆత్మీయ జీవితాల్లోనైనా మేము ఎక్కడా దీవించబడాలి, నీ రాజ్యంలోనూ దీవించబడాలి. మేము ఎక్కడా పేదవారం కాదు, ఎందుకంటే మా యొక్క తండ్రి రారాజు కనుక మేము రారాజు బిడ్డల వల్లే మేము జీవించాలి. కానీ అసలు ఇదంతా ఎరిగినోడు ఇస్సాకు యాకోబు దగ్గరకు వచ్చి పెట్టిన పేరు ఏమనంటే మోసగాడు. ఎప్పుడైతే అసలు కనీసం ఎవరన్నా అడగాలి అదేం పేరు, అదేం అర్థం అని. కానీ మీరు గమనించండి, పుట్టినప్పటి నుండి యాకోబుకి ఆ పేరు వెనకాల అర్థం వెంటాడుతానే ఉన్నది ఆ పేరు. అయితే ఎప్పుడైతే యాకోబు జన్మించిన తర్వాత వాస్తవానికి తన అన్నవాళ్ళే పౌరుషం కలిగినోడు, రోషం కలిగినోడు, లేకపోతే బయటికి వెళ్ళి వేటాడేవాడు, అటువంటి లక్షణాలు ఏమీ లేవండి యాకోబులో. యాకోబును మీరు గమనిస్తే చాలా సున్నితమైన మనసు కలిగినోడు ఒక విధానంలో. మీరు గమనించండి, మీరు ఆదాము యొక్క బిడ్డల దగ్గర మీరు గమనించిన సర్పం యొక్క సంతానం, ఆదాము యొక్క సంతానం, ఆ రెండింటిని మీరు ఆదికాండలో గమనించిన. కొంతమంది ఏమో టెక్నాలజీ వైపు పరుగులు పెట్టారు. అంటే ఏమనంటే ఎలా వైద్యం గురించి కానీ, విజ్ఞానం కానీ, సైన్స్ కానీ, రోబోట్స్ ఇవన్నీ ఒకళ్ళు కనిపెట్టారు. కానీ ఎప్పుడు ఆదాము యొక్క సంతానం గమనిస్తే గొర్రెలతో వాళ్ళు గొర్రెలతోనూ అలాగే సాగిపోయారండి. యాకోబు దగ్గరకు వస్తే పెద్ద తెలివిగల్లోడు కాదు యాకోబు, కానీ ఏమున్నదంటే ఒకే ఒక కోరిక, ఏదేమైనా ప్రభువా నేను ఆశీర్వదించబడాలి. ఆ కోరిక యాకోబును వెంటాడుతా ఉన్నది. కానీ అయితే మీరు గమనించండి, లోన ఇక్కడ ఎలా అయితే సూర్యుని యొక్క వెలుగు పడక మునిపే విత్తనం ఉన్నది. సూర్యుని వెలుగు అంటే దేవుని నోటిలోంటి వెలుగు కలుగును గాక అని చెప్పక మునిపే ఇక్కడ ఆల్రెడీ విత్తనం ఉన్నదండి. ఎందుకంటే ముందు వచ్చినది దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. అయితే ఇక్కడ కూర్చున్న నీకు నాకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడిగా కల్వరిలో ఉండే లెగక మునిపే మన పేర్లు ఉన్నాయంటారా? అవునండి. ఇక్కడ ఎలా అయితే అంధకారం లోపల విత్తనాలు అర్థం కానట్లుగా ఉన్నావో, అసలు భూమికి ఈ జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఇక్కడ కల్వరి జరగక మునిపే దేవుడు మన పేర్లు రాసి ఉంచాడు కనుక ఆ సూర్యుడు దేని మీద వచ్చి వెలుగు వెదజల్లుతాడంటే అన్నిటినీ సూర్యుడు పైకి లేవనెత్తలేడండి. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు, ఒకవేళ సూర్యుని కాంతి వేడిగా పైనుండి కొడితే వెంటనే కిందున్న రాయి అంటదంట, రే వెంటనే పక్కనున్న విత్తనాన్ని పిలిచి అంటదంట, ఈ సూర్యుని కాంతిలో నాకు ఒళ్ళంతా మంటెక్కిపోతుంది, నాకు ఒళ్ళంతా కాలిపోతుంది అంటది. కారణం ఏంటంటే ఒకసారి ఒక వర్తమానం ఇచ్చారంట, ఇచ్చి ఒక బానిస ప్రవక్త ఉన్న కాలంలో ఒక వర్తమానాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉండగానే ఆ వర్తమానాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉన్నాడంట. వెంటనే ఆ బాస్ పిలిచి అడిగాడంటే, పిలిచి అసలు నువ్వెందుకని ఇంత సంతోషంగా ఉన్నావు, నిన్ను ఇంత సంతోషంగా ఏం చేస్తున్నదంటే వెంటనే మెసేజ్ బుక్ చేతిలో పెట్టి, బ్రదర్ అంటే బాస్తో చెప్తున్నాడు, బాస్ నేను ఈ మెసేజ్ బుక్ పట్టుకున్నప్పుడు చదివినప్పుడు నేను లైఫే చేంజ్ అయిపోయింది బాస్ అని. ఇంతకీ ఏమైందంటే ఎప్పుడైతే ఈ మెసేజ్ బుక్ చదువుతుంటే ఒకసారి నువ్వు కూడా చదువు చూడన్నాడంట. అనగానే వెంటనే ఈ బాస్ కూడా మెసేజ్ బుక్ చదవడం ప్రారంభించాడు. చదివిన తర్వాత చదివి ఈయనున్న ఆత్మీయ స్థితికి ప్రవక్త అక్కడ తిట్టే తిట్లు ఇవన్నీ మొత్తం కంపేర్ చేసిన అర్థమైపోయింది మనకి ఈ బుక్ సెట్ అవ్వదని. వెంటనే ఈ బుక్ తీసుకొచ్చి ఆ బానిస చేతిలో పెట్టి, ఏమో నాకు ఈ బుక్లో ఏం కనబడలేదు అన్నాడు. సార్ నీకు కనబడలేదు, ఇంతకు నీ సమస్య ఏంటంటే ఈ బుక్ చదువుతుంటే ఈ బుక్లో ఆయన నన్ను ఏం పిలిచాడు తెలుసా అంద. ఏం పిలిచాడంటే గద్దా రాబందని పిలిచాడని. అంటే వెంటనే బానిస తీసుకొని నిన్నేమో గద్దా రామంది కానీ నేనైతే పక్షిరాజు పిల్ల అని పిలిచాడని.
కారణం ఏంటంటే ఒకే మెసేజ్ నువ్వు ఏంటనేది నీలో ఉన్న విత్తనం బట్టి ఆధారపడి ఉంటుందండి. అయితే ఎప్పుడైతే రాయి అంటదంటే విత్తనాన్ని చూసి పక్కన ఉన్న చెట్టుని చూసి అసలు ఈ సూర్యకాంతిని నేను తట్టుకోలేకపోతున్నాను రా బాబోయ్ అంటదండి. కానీ వెంటనే విత్తనం అంటదంట. కానీ అదే సూర్యకాంతి నువ్వు ఏదైతే తట్టుకోలేకపోతున్నావో అది భూగర్భంలో ఉండదండి. పైకి లేవనెత్తి తిరిగి సూర్యుని వద్దకు మళ్ళీ నేను చేరినట్లుగా నా అందం లోపలిని పైకిడికి వచ్చేట్లు అదే సూర్యుడు చేస్తాడు. ఒకే సూర్యుడు అన్నిటినీ పైకి లేవనెత్తాడు. కేవలం నిజమైన విత్తనం దేనిలో ఉన్నదో వారిని మాత్రమే దేవుడు పైకి లేవనెత్తాడని. అయితే ఎంతమంది నిజమైన సూర్యుడి కాంతి మనకు కావాలో కోరుతున్నారు? మీరు గమనించండి, ఈ మొట్టమొదటికి ఎలాగున్నదో ఇప్పుడు యాకోబు లోపల ఏమన్నదంటే నిజమైన విత్తనం ఉన్నదండి. ఎంతమంది మీలో నిజమైన విత్తనం కలిగిన వాళ్ళు ఉన్నారు? కానీ ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఏంటంటే మొదటి వారు కడపటి వారు. కారణం ఏంటంటే ఎవరిలో నిజమైన విత్తనం ఉన్నదో ఇక్కడున్న ఎవరికి చెప్పలేరట. ఎవరిని చూసి చెప్పలేవు. ఏమనంటే పలానా బ్రదర్ని చూసి ఆ బ్రదర్ ఏ క్లాస్గా ఉంటాడంటావు, ఒక నెలలో ఏం చేస్తాడో తెలియదు మనకి. ఇంకో సిస్టర్ని చూసి అంటే ఏమంటే అసలు చర్చిలో ఎంతమంది సిస్టర్లు ఉన్నాయి, ఈ సిస్టర్ అంత భక్తిగా ఎవరు ఉండరు అంటావు, ఆ సిస్టర్ పడిపోవచ్చు చెప్పలేం. కొంతమందిని చూసి అంటే అసలు ఈ వ్యక్తి అసలు ఈ భక్తి జీవితంలో నిలబడాడు రా అనుకుంటామంట. అంటే మనం అనుకుంటాం నిలబడే ఛాన్స్ లేదు. నువ్వు అనుకో, కానీ ఒకరోజు దేవుడు వాళ్ళని నిలబెడతాడు. ఎవరిలో విత్తనం ఉన్నదో చెప్పడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అది. కానీ అది ఎవరికి మాత్రం తెలుసు అంటే ఆ సూర్యుని యొక్క కాంతి సరిగ్గా విత్తనాన్ని తాకంగానే ఎంత మురికిలో ఉన్నా వెంటనే పైకి రావడం ప్రారంభిస్తుందండి. అయితే ఎలా అయితే ఇప్పుడు యాకోబు జీవితాన్ని గమనిస్తే లోనున్న విత్తనం మంచిదే, కానీ తన బయట ఉన్న క్యారెక్టర్ మాటికి అర్థం కావట్లేదు ఎవరికి. ఎప్పుడైతే తన తల్లి యొక్క చెంగు పట్టుకొని తిరుగుతుంటే ఇస్సాకు దాదాపు చూసి అనుకుంటాడు ఏమనంటే ఏదేమి జరిగినా ఆశీర్వదించబడేవాడు మాటికి ఏసావి ఆశీర్వదించబడతాడు. కారణం ఏంటంటే ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఉంటాడు, పెద్ద తరహాగా ఉంటాడు, అన్నీ పట్టించుకుంటాడు. చాలాసార్లు ఇదే తేడా జరుగుతుంది. ఏమనంటే నువ్వు భౌతికంగా ఎవరిని ఆత్మీయ విషయాల్లో లెక్క పెట్టబాకు, ఎందుకంటే ఆత్మీయ విషయాలు లెక్కే వేరు అసలు. కొంతమంది భౌతికంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి, అన్ని విషయాలు పర్ఫెక్ట్, కానీ కొంతమంది పర్ఫెక్ట్గా ఉండరు. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళి డోర్ కొట్టి అసలు పరలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తే అక్కడ మచ్చలేనోడు అక్కడ ఉండడంట, ప్రతి ఒక్కడికి మచ్చ ఉన్నోళ్ళే. కానీ ఎలా వెళ్ళారంటే మా బలహీనతలు ఏందే నీ కృప పరిపూర్ణం అవుతున్నది కనుక బలహీనలే దేవుడు ఆ స్థలానికి తీసుకెళ్తా ఉంటాడండి. అయితే అసలు మీరు ఎవరిని కంపేర్ చేసి చెప్పలేరు. అసలు యాకోబును చూసి యాకోబు ఒక రోజు దీవించబడి సంపూర్ణంగా దేవుడు అనుకున్న రూపంలోనికి వస్తాడంటే అసలు నమ్మదగిన కార్యమే కాదు. కారణం ఏంటంటే తల్లి గర్భంలో నుండి ఎలా ఉన్నాడో ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ అంటే ఏది చేసినా మోసమే, ఏది సరైన రీతిలో దాడి. కానీ కావాలనుకుంటే కొంతమంది చెప్తారు ఏమనంటే మేము కావాలి అనుకుంటే అది అంటే నేను కావాలి అనుకుంటే దొరికితే నాకన్నా దొరకాలి, లేకపోతే అసలు ఎవరికి దొరకకూడదని. అంటే చాలామందికి ఉంటుందండి మైండ్ ఏమంటే ఇది నాది అనుకుంటే నాకే చెందాలి, నాకు కాకపోతే ఎవరికి చెందకూడదు. యాకోబుని గమనించండి, అసలు ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. అసలు ఆ కర్రీ దగ్గర కూరేసేటప్పుడు కూడా అలా అన్నకి పెద్ద టోపీనే పెట్టాడు. ఏమన్నాడంటే మొత్తం ఆ బఠానీలు గిటాలని మొత్తం పైకి ఎగరేస్తా వండుతూ ఉండగా ఆకలితో వచ్చినాడు. అసలు ఒక్క నిమిషం ఆగితే వాళ్ళ అమ్మ వండి పెట్టదు, ఇంకెవరిని వండి పెట్టరా. కానీ అక్కడ నిలబడేమనుకున్నాడంటే ఒక్క పూట కూటు కోసం. కారణం ఏంటంటే యాకోబు తెలుసు అన్నా నువ్వెక్కడా దొరకవు, నువ్వెక్కడే దొరుకుతావు. కారణం ఏంటంటే లోనున విత్తనం ఏమంటుందంటే ఎలాగన్నా నేను దీవించబడాలి. లోనున విత్తనం సరే, కానీ అతను వేసే అడుగులు పొరపాటు అండి. కానీ ఎప్పుడైతే ఈ మోసం లాబాను దగ్గరికి వెళ్ళాడు, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళా మోసం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎబ్బోకు రేవు యొద్దకు వచ్చేసరికి తన జీవితాంతం మోసంతో గడిపాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమనుకున్నాడంటే ఇప్పుడు వరకు మోసంతో ప్రతిదీ సాధించాడు, కానీ ఇప్పుడు తెలుసు అన్న తిరిగి వచ్చేటప్పుడు మోసం చేయడానికి ఏమీ లేదు. కారణం ఏంటి చేసిన ప్రతి కార్యానికి ఇప్పుడు లెక్క చెప్పాలి. ఎప్పుడైతే ఈ స్థితిలో నిలబడేమన్నాడంటే ఇప్పుడు రాత్రంతా దేవుడు పాదాల దగ్గర అడుగుతాడు. కారణం ఏంటంటే నువ్వు కొన్నిసార్లు నువ్వు తరచూ అడిగేవి ఎన్నడూ నీకు జవాబుని తేవు కొన్నిసార్లు దేవుడి దగ్గర నుండి. నేను గడిచిన దినాల్లో మాట్లాడితే పోయిన వారం చెప్తే కూడా ఏమన్నాడంటే నేను చాలా ఎక్స్పీరియన్స్, నాకు అర్థమైన కార్యం ఏంటంటే అనుభవంతో దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడని అర్థమైంది. అంటే మీ అందరికీ ఏం సుదర్శి ఈరోజు ఏదో అయిపోయినట్టు ఉన్నది. సుదర్శి దేవుడు నిజమండి, దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడు. దేవుడు కొన్నిసార్లు వీడని ప్రార్థనకి మాత్రమే జవాబు ఇస్తాడు ఆయన. మీరు అడుగుతారు కానీ దేవుడు జవాబు ఇవ్వడు దానికి.
కానీ కొన్నిసార్లు దేవుడు ఎక్కడికి తెస్తాడంటే ఇది మరణం అనుకుంటే ఈ అంచు వరకు తెచ్చి ఇక్కడ నుంచో పెట్టేయమంటాడంటే ఇప్పుడు ప్రార్థించండి. నీకు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను ముందుకెళ్ళలేను, ఇశ్రాయేల్ని ఏ స్థితిలో తెచ్చాడు ఆ స్థితిలో తెస్తాడు. ఏమంటే ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఐగుప్తుల సైన్యం. ప్రభువా ఇప్పుడు మేము ముందుకి పోలేము, వెనక్కి వెళ్ళలేమయ్యా, ఇక్కడే ఉన్నాం, దయచేసి ఇక మాకు దిక్కు అక్కడ ఇక్కడ నుండి రాదు, కానీ మాకు ఏకైక దిక్కు. ఇకేమంటే నీకు ఎటు తోచని స్థితిలోనికి తెచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏంటో రంగం మీదకి వచ్చి ఆయన ఏంటో ఆయన చూపిస్తాడండి. యాకోబు జీవితంలో యాకోబును దేవుడు అనేక సార్లు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యాకోబు జీవితం దేవుల్లో ఉన్నదంటే అంధకారంలోనే సాగుతున్నది. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఇప్పుడు వరకు నువ్వు చీకట్లో ఉన్నావు, కానీ ఇప్పుడు మాటికి నీ మీద నిజమైన సూర్యుని కాంతి ఇప్పుడు నేను తాకబోతున్నది కనుక ఇక నీ పేరు యాకోబు కాదు కానీ ఇశ్రాయేల్, నువ్వు రాజు సంతానంగా మారిపోతున్నావని మీరు గమనించండి. అప్పుడు వరకు యాకోబు జీవితంలో కేవలం విత్తనం ఉన్నది, కేవలం ఆశీర్వదించే వాళ్ళని కోరుకున్నది, కానీ తన క్యారెక్టర్లో చేంజ్ లేదు. ఎంతమందికి అర్థమవుతుందో? అతనికి ఆశీర్వదించబడాలని ఆశ ఉన్నది, కానీ మనకి నువ్వు కేవలం ఎంతమంది ఇక్కడ పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ పొందాలని కోరుతున్నారు? ఎంతమంది ఆయనతో పాటు సదా ఉండాలని కోరుతున్నారు? అయితే కేవలం నీ ఆశ ఒక్కటే దాన్ని నెరవేర్చదు. కానీ ఇప్పుడు ఏం జరగాలంటే ఖచ్చితంగా మన క్యారెక్టర్లో కూడా ఒక మార్పు అనేది రావాలండి. కానీ ఆ మార్పు ఎప్పుడంటే యాకోబు జీవితంలో ఎన్నడూ అసలు లొంగే ప్రసక్తే లేదు తనకి. కానీ ఎక్కడిదా తీసుకొచ్చాడంటే చివరి వరకు తెచ్చి మధ్యలో నుంచి పెట్టాడు. వెనక్కి వెళ్తే లాభాను, ముందుకెళ్తే వేసావు. ఆయన చెప్పాడు ఇది దాటి నువ్వు రాకూడదని అక్కడ రాళ్ళ కుప్ప పెట్టాడు. ముందుకెళ్తే చంపడానికి ఆయన 400 మందితో రెడీగా ఉన్నాడు. మధ్యలో పెట్టి ఇప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడేం చేస్తావు? కానీ ఈసారి అనేక సార్లు సూర్యుడు అతని మీద ఉదయించాడు, కానీ ఏ విధమైన మార్పు లేదండి. కానీ ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఏమనంటే ప్రభువా మళ్ళా సూర్యుడు ఉదయించేసరికి నేను ఉంటానో లేదో నాకు తెలియదు. కారణం ఏంటంటే ఒకవేళ నువ్వు ఏ వ్యాధి చేత, ఏ రోగం చేత, ఏ ఇబ్బంది చేత పీడించబడుతున్నా కొన్ని రాత్రులు ఉంటాయి. కారణం ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్లు ఎంతమంది చేస్తారంటే అన్నీ బాగుంటే ఆల్ నైట్ ప్రేయర్ ఉండదండి. అన్నీ బాగుంటే ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు. అన్నీ బాగున్నాయి, ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు? ఆల్ ప్రేయర్స్ ఎప్పుడు జరిగే ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే పరిస్థితి తిరగబడిపోతుందో, పరిస్థితి ఇక ఏం జరుగుద్దో నాకు అర్థం కాలేదనే పొజిషన్కి వస్తుందో అప్పుడు వెంటనే నాకు అంటే ఈ పరిసరలో కొన్నిసార్లు జరిగిన స్థితిలో మేము ఇలాగే కొన్నిసార్లు మా ఇంట్లో ఇలా తినడానికి భోజనంకి మొత్తం అన్నీ రెడీ చేసుకొని, అంటే సాయంత్రం పూట పునరుద్ధానం ఇక్కడ ఆరాధన వెళ్ళిన తర్వాత కూడా అన్నీ ప్రిపేర్ చేసి బిర్యానీ అంటే ఏమైనా స్టఫ్ లేదా ఎవరో కూడా ప్రిపేర్ చేస్తారు, అన్నీ ఇలా ఉండే. కానీ అంటే తినడానికి మనసు ఒప్పేది కదా ఎవరికి. కారణం అంటే ఉన్న పరిస్థితి, ఉన్న ఇబ్బంది అలా ఉండేది. ముందుకెళ్ళాం, వెనక్కెళ్ళాం, ఎలా ప్రభువా? అప్పుడు ఇక మాకు దిక్కు లేదు. ఏమనంటే ఏది సంతోషం లేదు. వెనక సాతాను అన్ని వైపులా మూసి ఉంచినప్పుడు వెంటనే తినే భోజనాల మీద మళ్ళీ ప్లేట్లు చెప్పేసాం. భోజనం అలాగే పెట్టి రెడీగా ఉండే ఫ్యామిలీ మొత్తం అలా ఉండేవాళ్ళం. వెంటనే అన్నిటి మీద ప్లేట్లు పెట్టేసి మళ్ళీ మోకాలేదు. భోజనం అక్కడ రెడీగా ఉండదు, ఒకప్పుడు తిన్నాం. కానీ పరిస్థితి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అన్నీ అలా ముగించి మళ్ళా చేతులెత్తి ప్రభువా ఆహారమును తినడానికి. కారణం ఏంటంటే నీకు ఆనందం లేకపోతే నీకు ఏ ఆహారం పెట్టినా ప్రయోజనం ఉండదు. వేత్తో ఉన్నాడు బిర్యానీ పెడితే ఉంది, పలావ్ పెడితే ఉంది. కానీ నీకేమంటే కొన్నిసార్లు అందువల్లే మనకి కలిగే ఇబ్బందులు ఖచ్చితంగా మనం తేలిపోతామండి. ఏమనంటే కొన్నిసార్లు ప్రార్థనా కార్యం జరగదు, వీడనే ప్రార్థన మాత్రమే ఆ కార్యాన్ని జరిగిస్తుందండి. ఎంతమంది మీరు కారణం ఏంటంటే నీ జీవితంలో తాత్కాలికంగా కలిగే శోధనలు ఉంటాయి. ఆ శోధనలు ఏం చేస్తాయంటే నిన్ను ఒక వారం బెదిరిస్తాయి, నువ్వు వాటికి పెద్ద భయపడవు. ఏమంటే దేవుడు నాకు తోడుగున్నాడు అంటావు. కారణం ఎందుకంటే వారాలు అయిపోద్దని నీకు తెలిసేది. కొన్ని సమస్యలు ఉంటాయి, ఒక నెలే పీడిస్తాయి తెలుసు కాబట్టి మనకి అప్పటికి ధైర్యం ఏమంటే మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైనా చేస్తాడని. కానీ కొన్ని సంవత్సరాలు కూడా వదలవు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమంటావు దేవుడి గురించి అంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే, కానీ నా జీవితంలో సహోదరుడా ఆ టైమే నేను ఎక్కడికి తెలుస్తుందంటే ఎబ్బోకు రేవు దగ్గరికి తీసుకొస్తుంది అది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎబ్బోకు రేవు దగ్గర కాళ్ళ మీద పడి ప్రభువా నాకు ఇక ఏ దిక్కు లేదయ్యా అని రాత్రంతా నువ్వు దేవుడి పాదాల దగ్గర ఏడుస్తావో. మీరు గమనించండి, జమైకా అంటే ఆవిడ రాత్రంతా ఏడిస్తేనే దేవుడు ప్రవక్తను పంపాడు అక్కడికి. అనేక సూర్యోదయాలు ఉండొచ్చు, కానీ ఆ రోజు ప్రవక్త ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తున్నాడు ఆ సూర్యోదయం వింతైన సూర్యోదయం అండి. ఎంతమంది కోరుతున్నాడు ప్రభు? అన్ని సూర్యోదయాలు వంటి సూర్యోదయాలు కాదు, కానీ ఏ ఇబ్బందిలో నేను పెనుగులాడుతూ ఉన్నానో దీనిలో విడిపించబడే సూర్యోదయం నాకు కావాలండి.
అనేక సార్లు సూర్యుడు ఉదయించాడు జమైకా ఆంటీ మీద, వాళ్ళ కుమారుడి మీద, కానీ ఏ మార్పు తేలా. కానీ ఒక రోజు రాత్రి అంతా పడి ఏడుసి ప్రార్థన చేస్తున్నది. ఏమంటే సారెపతు విధవరాలను జ్ఞాపకం చేసుకున్నది. సారెపతు విధవరాల కేసులో ఎప్పుడైతే ప్రవక్త అంటాడో, ఆ లోన ఎప్పుడైతే బిడ్డ చనిపోయి ఉన్నాడో, ఆ బిడ్డ లోపల చనిపోయిన తర్వాత అనేక స్వరాలు వినబడుతున్నాయంట రాత్రిపూట. వెంటనే అడుగుతున్నదంట పక్కన, ఏం జరిగింది లోపల, ఏం జరిగిందంటే వాళ్ళు చెప్తున్నారు, మీ ఇల్లు ఉన్నది కదా, కరెక్ట్గా మీ ఇంటికి 2 ఇళ్ళ పక్కనే ఉన్న ఒక పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు? కరువు చచ్చిపోయాడు. వింటే ఉన్నదంటే ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్కరి దగ్గర ఏమంటే పలానా మరణ కేకలు వినబడుతున్నాయంట ప్రతి చోట. భూమి అంతా ఎక్కడికక్కడికి బీట్లు వారిపోయి ఉన్నదంట. అప్పుడు రాత్రిపూట కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు, ఒక ప్రవక్తని, దేవుడు నమ్మిన ప్రవక్తని అనేక మంది ఇల్లులు ఉంటే ఆ ఇల్లు అన్నిటికీ కాకుండా సారేపతు విధవరాలు ఇంటి యొద్దకే పంపించారంటే ఆ ఇంటిలో ముందు రోజు రాత్రి ఏదో కార్యం జరుగుంటేనే దేవుడు ఏలియాని పంపిస్తాడు అక్కడికి. ఏమయ్యా అంటే రాత్రంతా ఏడుస్తూ ఉన్నదంటే ఏమనంటే, ప్రభువా ఒకవేళ నీ చిత్తం నా పట్లున్నా, నా కుమారుడి పట్లున్నా, ఎంతమంది మరణించినా సరే నేను మాటికి మరణించకుండా దయచేసి నాకు తప్పించుకునే ద్వారాన్ని తెరువు నాయనా అని. ఎందుకంటే తనకు ముందు ఇంకో ఏలియా లేడండి, ఆ కాలంలోనే ఏలియా ఉన్నాడు. ఆమేన్. జమైకా అంటే ఏం చెప్పొచ్చు అంటే, ప్రభువా ఏలియా, కానీ అసలు ఆవిడ ఏలియా అని చెప్పడానికి ఎవరు లేరు ముందు. కానీ రాత్రంతా ప్రార్థిస్తే కానీ ఎప్పుడైతే సూర్యుడు ఒకవైపున ఉదయించడం ప్రారంభించాడో, మరొక దగ్గర నుండి దేవుడు ఏలియాని తీసుకురావడం ప్రారంభించాడు. అది అన్ని సూర్యోదయాల వంటి సూర్యోదయం కాదు, కానీ తన సమస్యకు పరిష్కారం ఇచ్చే సూర్యోదయం అండి. ఎంతమంది అలా కోరుతున్నారు? ప్రభువా అనేక సంవత్సరాలు నేను వ్యాధులతో ఉండవచ్చునయ్యా, అనేక సార్లు సూర్యుడు నేను చూసి ఉండవచ్చును, కానీ ఒక రోజు రాత్రి నీ పాదాల దగ్గర చేరి, ఇది అనేక సూర్యోదయాల ఒక సూర్యోదయం కాదు, కానీ నాకు విడుదలిచ్చే సూర్యోదయం ఒకటి నా జీవితంలో కావాలి. ఎంతమంది కోరుతున్నారు అటువంటి దాన్ని? కారణం కోరుతున్నారండి నిజంగానే. కానీ యాకోబు జీవితంలో అనేక సార్లు సూర్యుడు ఉదయించాడు, ఏ మార్పు జరగల. కానీ ఈసారి సూర్యుడు ఉదయించిన తర్వాత పరిస్థితి టోటల్గా మారిపోయింది. ఇది కేవలం లోనున్న విత్తనానే కాదు, బయట ఉన్న క్యారెక్టర్ని కూడా మార్చింది. ఎంతమంది బయట క్యారెక్టర్ కూడా మారాలి కోరుతున్నారు? దేవుని కొరకు నాజీర్లు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? నాజీర్కు ఉన్న సూచనలు ఏంటివి? నాజీర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు? 2 సూచనలు ఉన్నాయి నాజీర్కి. ఒకటి, జుట్టు కత్తిరించకూడదు. అవునా? ఇది ఎవరితో నిబంధన? దేవునితో నిబంధన. రెండవదిగా తను తీసుకునే ఫుడ్లో కానీ ద్రాక్షారసం కానీ, ఎండు ద్రాక్ష, పచ్చి ద్రాక్ష. కారణం ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు నాజీర్లు? నీకు 2 రకాల సూచనలు ఉంటాయి. ఒకటి, నువ్వు బాహ్యంగా చూసినప్పుడు కూడా జనాలు ఏం గుర్తుపట్టాలంటే, వీరు అందరూ వంటి వారు కాదు, కానీ వీరు దేవుని కుమార్తెలు, దేవుని కుమారులను జనాలు గుర్తుపట్టాలండి. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ అవుట్లుక్ ఎలా ఉన్నదో చూడాలండి. చాలామంది ఏమంటారంటే బయట నామినేషన్లో, ఇగో మీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఇలా డ్రెస్ ఇలా వేసుకుంటున్నారు, ఇలా ఉన్నారంటే, ఈ క్వశ్చన్ తెలుసా? దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టాడు, లోపల అంతరంగానే చూస్తాడు కనుక నేను బయటికి ఎట్టుకున్నా పర్లా, లోపల నా హృదయాన్ని దేవుడు చూస్తాడు. కానీ నాజీర్ దగ్గర ఎట్టు కుదరదండి. నీ బయట దేవుడికి నచ్చినట్టే ఉండాలి, లోపల దేవుడికి నచ్చినట్లే ఉండాలి. ఇవి 2 ఇంపార్టెంటే దేవుడితో జీవించాలంటే. అయితే ఎప్పుడైతే ఈ యాకోబు జీవితంలో ఈ సూర్యోదయం జరిగినదో లైఫ్నే చేంజ్ చేసినది. అది ఒకసారి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎంతమంది మన మీద కూడా నీతి సూర్యుడు ఉదయించాలని కోరుతున్నారండి? అయితే మీరు గమనించండి, ప్రవక్త ఏమంటాడంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. ఎంతమంది మీ మీద కూడా నీతి సూర్యుడు ఉదయించాలని కోరుతున్నాడు? నీతి సూర్యుడు ఉదయిస్తే ఏం చేసిందంటే చెట్టులో ఉన్న జీవాన్ని బయటికి తెచ్చిందండి. అయితే క్రీస్తు ఉదయించిన తర్వాత ఏం జరిగింది సోదరుడా? క్రీస్తు ఉదయించుకునుపు, క్రీస్తు తాకమునుపు జక్కే జీవితం వేరు, కానీ క్రీస్తు తాకిన తర్వాత జక్కే జీవితం వేరు. కారణం ఏంటంటే, క్రీస్తు నువ్వు ఎప్పుడు తాగుతావో అప్పటి నుండి అనే పదం నీలో బయలుదేరుతుందంట. అంతకుముందు నువ్వు ఎలాగన్నా ఉండొచ్చు, కానీ క్రీస్తును ఒక్కసారి తాకావంటే నీ జీవితంలో ఒక మార్పు ఉంటుంది, నీ మాటలో ఒక మార్పు ఉంటుంది, నీ కుటుంబంలో ఒక మార్పు ఉంటుంది, నీకు వచ్చే దీవెనలో ఒక మార్పు ఉంటుంది, నీ నడకలో ఏ మార్పు జరగాలన్నా ఖచ్చితంగా ఏమవ్వాలంటే సూర్యుడు నీ మీద ఉదయించాలి. అయితే ఎప్పుడైతే ఈ నీతి సూర్యుడు ఉదయించే ఈ కారణం గురించి ప్రవక్త ఏమంటాడంటే,
మీరు గమనించండి, ఏ ఒక్కరైనా ప్రార్థనా సాయం కొరకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే మీరు ఏ ప్రార్థన మనతో వచ్చినా మనం ఖచ్చితంగా మనం చేసే కార్యం ఏంటంటే, ఏ ఒక్కరు ఇలా ఆకాశం తట్టు మీరు గమనించండి, ప్రవక్త ఏమంటాడంటే, ఇక్కడ ఎంతమంది మట్టిలోండి తీయబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కాదు, మన శరీరాలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇది కూడా డౌట్గా చెప్తున్నారు. మట్టిలోండి వచ్చిందే కదా. అయితే నీ శరీరం ఎలా మట్టిలోండి వచ్చినదో కనుక ఎవరు ప్రార్థించినా ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే తల పైకి ఎత్తమంట. ప్రవక్త అంటాడు, మనం ఎప్పుడైతే దేవుని పాదాల ముందుకు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తలదించుకొని అడుగుతామంట. ఏమనంటే, ప్రభువా, ఇక్కడ కిందున్న ధూళితో మేము సమానం. కారణం ఏంటంటే మేము దీనిలోనే వచ్చిన వారమయ్యా. మాలో మేమెవరం తలెత్తుకోవడానికి మేము యోగ్యులం కాదు, కానీ నీ ముందు మేమందరం తలదించుకొని మాత్రమే మేము ఉండాలయ్యా. కారణం ఏంటంటే మీరు గమనించండి, దేవుని యొక్క దేవాలయంలోనికి ఇద్దరు వచ్చారు, ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఒక వ్యక్తి సుంకరి. ఎప్పుడైతే పరిసయ్యుడు ప్రార్థించడానికి వస్తాడో ఇద్దరు గురించి యేసు ప్రభు ఉపమానం చెప్తారు. పరిసయ్యుడు ఎప్పుడైతే ప్రార్థించడానికి వస్తాడో దూరాన ఎప్పుడు ఇద్దరు టెంపుల్ దగ్గర ఉన్నారు, ఇద్దరు ఆరాధించడానికి వచ్చారు. ఈ పరిసయ్యుడు ఏమో నడుచుకుంటూ టక ఎక్కుతా దేవుని యొక్క దేవాలయంలోనికి వచ్చి అతను ఆకాశం తోటి ఇలా తన తలెత్తి ప్రభువా మనసు లోపల ప్రార్థిస్తూ ఉంటాడంట. ఏమనంటే సైలెంట్ ప్రేయర్, ఎవరికి వినబడదు ఈ ప్రార్థన, ఆయనకు మాత్రమే వినబడుతూ ఉంటుంది. ఇదే టైంలో ఎప్పుడైతే ఈయన వస్తున్నాడో వెనక అడుగులు టక మనం ఒక సుంకరు ఒకడు ఆయన ప్రార్థన కోసం వచ్చాడు. ఒక పరిసయ్యుడు అంటే ఎప్పుడు దేవుని లేఖనాలు చదివి ఉండే వ్యక్తి అండి. పునరుద్ధానాన్ని నమ్ముతారు వాళ్ళు. దేవుని యొక్క దూత ఉన్నదంటే చాలా కార్యాలు నమ్మే వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడు దేవుని లేఖనాలతో సంబంధం ఉన్న వ్యక్తి పరిసయ్యుడు. కానీ సుంకరిని మీరు గమనిస్తే సుంకర్ ఎన్నడూ దైవభక్తి కలిగిన వాళ్ళు కదండి. వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్, అంటే ఎక్కడ పడితే అక్కడ లంచం తీసుకునే వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క ఆరాధన స్థలానికి వచ్చారో సుంకర్ ఎలాంటి వాడో అక్కడ ఉన్న వారందరూ తెలుసు సుంకర్ లైఫ్ మంచిది కాదని. ఎప్పుడైతే దేవుని యొక్క ఆరాధన స్థలానికి రాగానే పరిసయ్యుడు ఏమో తన చేతులు ఎత్తచ్చు పైకి, దేవుని వైపు తన తలను కూడా ఎత్తచ్చు. ఏమంటే, ఓ ప్రభువా, బయట ప్రార్థించట్రా, లోపల ప్రార్థిస్తున్నాడంట. మొట్టమొదటిగా దేవుడు కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా, ఇక్కడనే ఈ సుంకరు వంటి వాడిగా నేను ఉండకుండా నీ కృపను బట్టి నేను భక్తిపరుడుగా ఉండడానికి, నీ నుండి మేలుని నేను పొందుకోవడానికి నువ్వెంతో దయ చూపించావయ్యా అని లో నుండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ వెంటనే అక్కడ సుంకరు ఏం చేస్తున్నాడంటే, అయ్యా, ఈ పరిసయ్యుడు అయితే తలెత్తి ప్రార్థన చేయగలడు, కానీ నేనైతే నీ ముందుకు వస్తే నేను తలెత్తడానికి యోగ్యునే కాను ప్రభువా, నేను తల దించి మాత్రమే నేను ప్రార్థించగలను. నా దోషాలేంటో నాకు తెలుసు, నా అతిక్రమాలేంటో నాకు తెలుసు, నా పాపాలేంటో నాకు తెలుసు. నేను తలెత్తి ప్రార్థించలేను, కానీ నా తల దించి మాత్రమే నేను ప్రార్థించగలను అయ్యా. ఎప్పుడైతే సుంకరి తల దించుకొని ప్రార్థిస్తా ఉన్నాడో మీరు గమనిస్తే దేవుడు అంటాడు, వీళ్ళిద్దరిలో నీతిమంతుడు ఎవరిని అడుగుతారు? ఎవరు నీతిమంతుడు? లైఫ్ పరంగా చూస్తే పరిసయ్యుడు నీతిమంతుడు, పాపమే లేదు. కానీ దేవుడి దృష్టిలో చూస్తే సుంకరు నీతిమంతుడు. అయితే మీరు గమనించిన ప్రతి చోట వాళ్ళు ఏం చేస్తారంటే తలదించుకొని. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నారంటే, మీరు లేఖనాలు చదివితే ఎప్పుడైతే మీరు ఆయన యొక్క దినాన్ని మీరు గమనించినప్పుడు మీ తలలో పైకి లేవనెత్తుడి. తలలో దించండి అని చెప్పట్లా, తలలో పైకి లేవనెత్తండి. ఎందుకంటే మీ కొరకు వరుడు ఆవలగట్టు నుండి వచ్చుచున్నాడు కనుక ఆకాశంలో ఉన్న సూచనలు మీరు గమనించండి, చుట్టూ జరిగే సూచనలు గమనించండి. మీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు కనుక ఎంతమంది ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల క్రాంతికరం. కారణం ఏంటంటే ఆయన ఎలా అయితే సూర్యుడు తూర్పు నుండి పడమరికి అలా ఉదయించుకుంటూ ఒక్కొక్క కార్యం లేవనెత్తుతూ వెళ్తాడో, ఆ సూర్యుడు వచ్చేటప్పుడు ఎవరిని లేవనెత్తుతాడంటే ఎవరైతే తలలు ఎంతమంది తల దించడానికి ఇష్టపడుతున్నారండి? దావీదు అంటాడు, అయ్యా, నా తల ఎత్తువాడు నీవే. శ్రమలో మా తల దించినా, సిగ్గుతో మా తల దించుకున్నా, కష్టాల్లో మేము తల దించుకున్నా, ఈ దించబడిన తల లేవనెత్తాలంటే మేము కాదు, మేము తలెత్తితే తల దిగిపోద్ది. కానీ నీవు తలెత్తితే శ్రమల మధ్యలో లేవనెత్తగలవు, అగ్నిగుండం నుండి పైకి లేవనెత్తగలవు, సింహపు బోన్ నుండి లేవనెత్తగలవు. ఎంతమంది అడుగుతామండి, ప్రభువా మా తల మేము కాదు, మా తల మీరు పైకి లేవనెత్తండి అయ్యా. అయ్యా, ఏ ఆవులగట్టనేమున్నది? నీ కొరకు ఏ నీతి సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడు తిరిగి రాబోతా ఉన్నాడు కనుక అక్కడ నుండి శక్తి రాబోతున్నదండి. అయితే మీరు గమనించండి, ఈయన ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయ్యా, నీతి సూర్యుడు మా మీద ఉదయించాలని కోరుతున్నాం. నీతి సూర్యుడు ఆదికాండంలో లేడు. నీతి సూర్యుడు ఎక్కడో తీస్తున్నాడంటే మార్కు సువార్తలు మీరు గమనిస్తే ఆయన మరణించిన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరండి? భౌతికమైన సూర్యుడు కాదు, ఆయన నీతి సూర్యుడు, ఆయన ఉదయించే దేవుడు ఆయన. ఒకసారి లేవేకాండం, సరే ఒక్క నిమిషంగా దీనికి ముందు ఒక భాగానికి వెళ్దాం. సరే తీద్దామండి. లేవి 11వ అధ్యాయం 23. బ్రదర్. లేవికాండం 11వ అధ్యాయం 23 బ్రదర్. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు,
బ్రదర్ లేవి 11:23 అవును బ్రదరు. సరే బ్రదర్ లీవ్ ఇట్. సరే అండి, నేను ఇంకా రిఫరెన్స్ వద్దులేండి, ఇది నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను. అయితే మీరు గమనించండి, ఇద్దరు సూర్యులు ఉన్నారంటే ఏమనంటే ఒకళ్ళేమో SUN, ఆ సూర్యుడు ఎవరంటే ఎప్పుడు ఉదయించే సూర్యుడు అండి. ఈయనేమో ఆది కాండంలో ఉదయించాడు. ఏం జరిగినదంటే కేవలం సృష్టిలో ఉన్న ఫలవృక్షాలు ఇవి మాత్రమే పైకి వచ్చినాయి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ సూర్యుడు కాదు, ఆయన మరణాన్ని, పాతాళాన్ని, సమాధిని జయించిన తర్వాత ఇంకో సూర్యుడు ఉదయించాడండి. ఈయన ఎవరంటే SON, ఎవరంటే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. అయితే మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథంలో ఏముంటుందంటే ఎప్పుడైతే ఎవరిదైనా ఒక పంట వాళ్ళకి పండిన తర్వాత దానిలో ప్రథమ ఫలాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తారు, మొట్టమొదటి పనుల్ని. ఆ పనులు తెచ్చిన తర్వాత వాళ్ళకు ఉండే విధానం, అక్కడ చర్చిలో పాస్టర్ ఉండరు కానీ యాజకుడు ఉన్నప్పుడు ఆ పనులన్నింటినీ తీసుకొచ్చి యాజకుడి దగ్గరికి తేగానే ఆ యాజకుడు వాటిని తీసుకున్నప్పుడు, కారణం మొట్టమొదటికి దేవునికి అర్పించడానికి ఒక ఉద్దేశం ఏంటంటే దీని వెనుక ఉన్నదంతా మొట్టమొదటి ఏంటంటే నువ్వు ఏం చేసినా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలండి. దేవుడికి మనం మొట్టమొదటి స్థానం ఇస్తే ఆయన మనకి ఫస్ట్ స్థానమే ఇస్తాడు. ఆయన మనం ఆయన వద్దులే ప్రభా రెండో ప్లేస్లో ఉండంటే ఆయన కూడా అంటాడు, సరే నువ్వు కూడా ఇబ్బంది పడబాకు, నువ్వు కూడా రెండో ప్లేస్లో ఉండంటాడు. ప్రభా కొంచెం నువ్వు అటకెక్కయ్యా అంటే నువ్వు కూడా కొంచెం అటకెక్కిన మళ్ళీ కూడా దేవుడు అటకెక్కిస్తాడు. అయితే మొట్టమొదటిగా ఏది చేసినా కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మనం ఏది చేసినా దాని వెనుక ఒక ఆత్మీయమైన అర్థం ఉంటుందండి. ప్రథమ ఫలం అంతా ఎక్కడ తీసుకొస్తామా తీసుకురామా, దాని ఒక ఉద్దేశం ఏంటి? ప్రభువా మొట్టమొదటిది నీకు ఇస్తున్నాం, వెనక రావాల్సిన పంటంతా దాని బాధ్యత మాది కాదు. మొట్టమొదటిది నీకు ఇచ్చాం, వెనకదంతా నువ్వే దయ చూపిస్తావని. అయితే ఎప్పుడైతే ఈ మొదటి పని తీసుకొచ్చి యాజకుల దగ్గరికి ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినము మరుదినం అని ఉంటుందండి. మీరు గమనించండి, విశ్రాంతి దినం కాదు, విశ్రాంతి దినము మరుదినం ఏం చేయాలంటే ఈ పనులన్నింటినీ తీసుకొచ్చి దేవుని యొక్క ఆరాధన స్థలంలోనికి తీసుకొచ్చి వాటిని అల్లాడిస్తారు ఇలా పైకి. ఎప్పుడైతే అల్లాడించినప్పుడు ఇది ఎవరికి సమర్పిస్తున్నారంటే దేవునికి ఇచ్చినప్పుడు, అయ్యా ఈ దేశం అంటే ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న ఈ పనిని ఎప్పుడైతే నీ సన్నిధిలో మేము అల్లాడిస్తున్నామో దీని వెనుక ఆకలితో ఉన్న ప్రజలు ఉన్నారు, దీని వెనుక ఆహారాన్ని ఆశించే ప్రజలు ఉన్నారు, వారందరి పట్ల ఇప్పుడు మేము మా కష్టం కాదు కానీ ఇప్పుడు నీవే మమ్మల్ని దీవించాలి అని. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సండే. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఈ సండే కన్నా ఇంపార్టెంట్ ఈ సండే ఏమయ్యా అంటే ఇక్కడ కేవలం మొట్టమొదటి పనులు మాత్రమే అంటారండి. ఎంతమందికి అర్థమవుతుందో? కేవలం కోసిన పనని అంటే భూమి మీద నుండి తెంచిన దాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి, ఓ ప్రభువా ఇవి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా, మొట్టమొదటిది మీకు తెచ్చాం, వెనుకున్న దాని పట్ల నీవు బాధ్యత వహించయ్యా అని దీన్ని ఊపుతారండి, అల్లాడిస్తాడు అంటారు. అయితే ఇది ఆదివారం పూట చేస్తారు, కానీ ఇక్కడ ఈ ఆదివారం పూట ఇది సండేనే, ఇది SON కాదు, ఇది SUN సండే. ఇక్కడ మొట్టమొదటి పని ఎవరంటే భూమి మీద నుండి ప్రభువైన యేసుక్రీస్తును తుంచి ఆయన మరణాన్ని గెలిచి జీవాన్ని పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మొట్టమొదటి పని ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తునే అండి. అయితే ఈయన ఏం చేయాలంటే పెంతెకోస్తు దినాన ఈ పంటని ఎలా అయితే అల్లాడించారో ఈయన కూడా ఎవరి మీద అల్లాడించబడ్డాడంటే 120 మంది మీద ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు అల్లాడించడం ప్రారంభించాడంట. అప్పుడు ఎంతో మంది ఆకలి చేత వచ్చారు. ఏమనంటే ప్రభువా నువ్వు మాకు చెప్పావు శక్తి పొందుకునేంత వరకు మేము ఇక్కడే ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. కారణం ఏంటంటే మా మీద పన అల్లాడించే వరకు మేమేం చేయలేం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభు మా మీద పన అల్లాడించే వరకు మేము ఏం చేయలేమయ్యా. అక్కడేమవ్వాలంటే పన ఖచ్చితంగా అల్లాడించబడాలి. ఈ రాత్రి కాలం ఇక్కడ ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ, ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ. ఈ రోజు చెప్పచ్చా ప్రభువా ఈ కుటుంబాల మధ్యలో కూడా నీ ఆత్మ, ఈ పరిచర్య మధ్యలో నీ ఆత్మ, ఈ చిన్న గుడారంలో నీ ఆత్మ. ఎంతమంది అల్లాడించబడాలని కోరుతున్నారు? కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అల్లాడించడం ప్రారంభమవుతుందో నిరాకారంలో ఉండి దేవుడు ఒక ఆకారాన్ని దేవుడు బయటికి తేగలడు, సౌందర్యం లేని దానిలో ఒక సౌందర్యాన్ని దేవుడు బయటికి తేగలడు. ఎందుకయ్యా అంటే మీరు గమనించండి, పేతురులో సౌందర్యం ఉన్నదా? పేతురు భక్తి జీవితం మామూలు భక్తి జీవితం కాదు, చాలా విశ్వాసం కలిగినోడే. కానీ ఎప్పుడైతే ఆయన్ని ముఖాముఖిగా ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడు ఒక పక్కన పేతురు కూడా, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ దగ్గర ఆయన్ని అప్పగించే ముందు దేవాలయంలోనికి వెళ్ళి ఆ పరిసయ్యులందరూ అక్కడ
అధికార మందిరాల్లో ఎప్పుడైతే ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తుని యాజకులంతా ముందు నిలబడి ప్రశ్నిస్తూ ఉన్నారో అదే సమయంలో పేతురు కూడా అక్కడే ఉన్నాడు. లైఫ్ లాంగ్ ఏమన్నాడంటే, ప్రభువా నీ కోసం చనిపోవడానికైనా నేను వెనకన్నయ్యా అన్నాడు. కారణం మనం చెప్పేటప్పుడు అట్టగా ఉంటుంది, పరిస్థితి తర్వాత ఎట్లా ఉంటుందో నీకు తెలియదు. ఆయన చెప్తున్నాడు, కానీ కోడి కూయకు మునిపే నన్ను ఎరుగు అని నువ్వు చెప్తావు పేతురు అని. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు లాగి కొడతా ఉన్నారో పేతురు అక్కడే గమనిస్తున్నాడు. చాలా ధైర్యవంతుడండి. కానీ ఎప్పుడైతే ఉమ్ముస్తున్నారు మొహం మీద, పేతురు అక్కడే చూస్తున్నాడు. చాలా పరిస్థితి అంతా మారిపోతున్నది. ఎవరో వచ్చి పట్టుకొని అడుగుతున్నారు, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడివే కదా అనగానే ఎప్పుడైతే పరిస్థితి చూశాడు వెంటనే బెంబేలెత్తిపోయి అన్నాడు, అయ్యో ఆయన్నే నెరుగును, ఆయన్నే నెరుగును, ఆయన్నే నెరుగును. కానీ అదే పేతురుని ఎప్పుడైతే 120 మందిలో పెట్టిన తర్వాత ఆత్మ మళ్ళా అల్లాడించడం జరిగినదో అదే పేతురు లేచి నిలబడుతున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ ఎంతమంది అర్థమవుతున్నదో, ఇప్పుడు ఎంతమంది కొడుతున్నారు, ఓ ప్రభువా మా మీద కూడా మీ పని అల్లాడించబడితే మాలో నుండి ఉన్న సౌందర్యం బయటికి రావాలయ్యా. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? అయితే మీరు గమనించండి, అనేక మంది మీద దేవునాత్మ 120 మంది మధ్యలో కుమ్మరించబడిన తర్వాత ప్రవక్త అంటున్నాడు, ఎలాగైతే ఈ యొక్క వధువు వృక్షం అంటే ఈ 2000 సంవత్సరాలుగా ఈ పెంతుకోస్తు దినాన దేవుని యొక్క ఆత్మ అల్లాడించబడినట్లుగానే పన ఎలా అయితే 120 మంది మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడించబడిందో ఖచ్చితంగా ఈ చివరి కాలంలో కూడా దేవుని యొక్క ఆత్మ మళ్ళా అల్లాడించబడాలి. ఎక్కడ? మన మధ్యలోనే తిరిగి దేవుని ఆత్మ. అయితే వాస్తవానికి మీరు ఎక్కడ చదివినా లేవికాండం ప్రకారం ఇక్కడ అల్లాడించాలి, ఎందుకంటే మొట్టమొదటి పన కానీ ప్రవక్త అన్నాడు, ఎలా అయితే ఇక్కడ మనుష్య కుమారుని పరిచర్యలో మళ్ళా తిరిగి దేవుడు ఈ కాలంలో వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఖచ్చితంగా మన మధ్యలో ఆ పన మళ్ళా అల్లాడించబడాలి. ఎంతమంది అల్లాడించబడాలని కోరుతారు? సరే, నేను ఇది అల్లాడించబడాలంటే ఒక పరిచర్య బయటికి రావాలంటే ఒకసారి చదువుతాం. నేను ఒక చిన్న ప్రశ్న, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమని చెప్పాను. ఎవరి దినముల్లో అండి? ఏడవ దూత పలుకు దినాల్లో ఏమవ్వాలి? దేవుని మర్మము. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ? మామూలు చెప్పండి, ఏమవుతుంది? వర్తమానికుడి గురించి, అంతేనా? సరే, ఒకసారి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. 5వ వచనం కూడా చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను. ఎవరినండి? నేను ప్రశ్న అడగచ్చా? ప్రకటన 10:7 ఇందాక చదివిన 7వ దూత, ఈ మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతున్న ఏలియా, ఏదైతే మళ్ళీ 2వ పరిచర్య పిల్లల హృదయం తండ్రుల తట్టును త్రిప్పునని, ఈ రెండు ఒకటా కాదా? ఎంతమందికి అర్థమైందని అడిగింది. మలాకీ గ్రంథంలో చదివారా? 4వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్ ఒకసారి. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. ఇది ఎవరు చేశారండి? తండ్రుల హృదయం పిల్లల తట్టు ఎవరు త్రిప్పారు? మీరు దయచేసి నన్ను భయపెట్టమాకండి, మీరు చెప్పకపోతే కష్టం. తండ్రుల హృదయం పిల్లల తట్టు త్రిప్పింది ఎవరు? దీనికి కూడా రిఫరెన్స్ చెప్పనండి. ఒకసారి లూకాసు వార్త తీయండి. మరి బయట మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పాలి కదా. 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మము ఇచ్చే యోహాను పుట్టక మునుపు గాబ్రియేలు దూత చెప్తున్న కార్యం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును. ఎవరు తట్టండి? సరిపోయినదా? అది ఇది ఎంతమందికి అర్థమైందండి? కానీ ఇప్పుడు ఇంకోటి పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ ఉన్నది చదవండి ఒకసారి. రెండోది అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది జరగలేదండి. మీరు ఇందా లూకాసు వార్తలో చదివితే ఈ వచనం ఉండదు. అక్కడ తండ్రుల హృదయం పిల్లల తట్టును మాత్రం ఉంటుంది, కానీ పిల్లల హృదయం తండ్రుల తట్టును ఉండదు. సరే, నేను అడుగుతున్న ప్రశ్న, ఈ 4వ మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఎవరి గురించి చెప్పబడుతుంది? అది ఏలియా అండి. ఎవరు అంటే ఆ పార్ట్ ఎవరు చేయాల్సింది, దాన్ని నెరవేర్చాల్సింది? ప్రవక్తేనా? ఆమేన్. అంటే మలాకీ 4:6లో చెప్పబడిన ఈయన
ప్రకటన గ్రంథం మళ్ళా మనం ఇందాక చదివిన 10:7 ఇద్దరు ఒకళ్ళేనా? సరే, రెండు ఒకే కాలాన్ని గురించి చెప్తున్నాయా? ఆమె రెండు ఒకే పరిచర్యని చెప్తున్నాయా? మళ్ళీ అడుగుతాను, రెండు ఒకే వ్యక్తి గురించి చెప్తున్నాయా? ఆమె సరే, రెండు ఒకే కాలాన్ని గురించి చెప్తున్నాయా? కాదండి. పిల్లల హృదయం తండ్రులు తట్టే ఏ కాలంలో దేవుడు మన కాలంలో కదా. తండ్రులు ఎవరంటే 12 మంది అపోస్తుల వైపు దేవుడు తిప్పుతున్నాడు. ఏమనంటే అన్ని చోట్ల తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, ఇలా కాదు. బైబిల్ ప్రవక్త ఏమీ చేయలేదండి, ఎక్కడో తిప్పట్ల ప్రవక్త. ఎప్పుడు ఈ బైబిల్ కాకుండా ప్రవక్త ఎన్నడూ ఇంకో బుక్ ఏం చూపలా. మనకేం చూపినా ఈ బైబిలే దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నది, రెండు పరిచర్యలో ఒకే పరిచర్యను చూపిస్తున్నావా, వేరు వేరు విధానాలు ఉన్నవా ఆ పరిచర్యలో? సరే అండి, ఒకసారి గమనిద్దాం. మీరు ఒకసారి మలాకి 4:4 చదవండి. మీరు దాంట్లో చదివితే ఏమన్నదంటే, పిల్లల హృదయం అంతేనా? అంటే దాంట్లో ఏం జరగాలి? పిల్లల హృదయాలు ఎటువైపు తిరగాలి? ఎట్లా తిరుగుతాయి తండ్రుల తట్టు? తండ్రులు ఏం చెప్పారో చెప్తేనే కదా పిల్లల హృదయం తండ్రుల తట్టు తిరిగేది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది తండ్రుల వైపు తిరిగిన హృదయాలు ఎంతమందికి ఉన్నవి? ఇక్కడ మీ బాప్తిస్మం ఎలా ఉన్నది? తండ్రులు ఇచ్చినట్లే ఉన్నదా? ఎవరు దేవుని యొక్క, అవునా కదా అండి? ప్రభురాత్రి ప్రయోజనం ఎలా ఉన్నది? తండ్రులు ఇచ్చినట్లుగానే ఉన్నదా? ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఆరాధన స్థలంలో క్రమం ఎలా ఉన్నది? అక్కడ చెప్పబడినట్లుగానా? పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉన్నది? అద్భుతాల ఆశ్చర్యాలు ఎక్కడో మనం నోట్ చేస్తున్నవి, అక్కడ లేకుండా ఏది మనం చెప్పట్లే. కానీ ఏమి చెప్పినా అటే 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 తిప్పుతారు. అది మలాకి 4:4. ఆమె కానీ ప్రకటన 10:7 తండ్రి పిల్లల హృదయం తండ్రి వైపు తిప్పడం కాదండి. ఎంతమంది డౌట్తో ఉన్నారు? ఎంతమంది అర్థమవుతుందని చెప్తుంది. రెండు వచనాలు ఒక మనిషి గురించే చెప్తున్నాయి. కానీ మీరు అక్కడ గమనిస్తే ఈ ఒక్క వ్యక్తికి రెండు పరిచర్యలు ఉన్నాయి. ఒకటి వచ్చేమనంటే, ముందు ఏ వాక్యం అయితే చెప్పబడిందో మనందరిని తీసుకెళ్ళి ముందు ఆ వాక్యం దగ్గర నిలబెట్టి పడిపోయిన పునాదిని లేవనెత్తడం. అర్థమైందా? కానీ కట్టడం ఎక్కడున్నదంటే ప్రకటన 10:7 ఒకసారి చదవండి మళ్ళా. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఎంతమంది ఫ్రెష్ మైండ్తో ఉన్నారు? చెప్పేది అర్థమవుతున్నదా అండి? మలాకి 4:4 ఏమున్నదంటే, ఆల్రెడీ చెప్పిన మెసేజ్ని మధ్యలో ఎక్కడో త్రోవ తప్పితే తిరిగి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి, ఇప్పుడు ఇది ఎటువంటి కార్యం అంటే, దేవుడు మాకు తోడేయండి నెల ఆయన వివరించిన అద్భుతములు ఏమాయను, అవి ఆల్రెడీ వివరించిన కార్యాలను గుర్తు చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైనది? ఇప్పుడు బాప్తిసం ప్రవక్త చెప్పాల, బాప్తిసం అపోస్తలులు చెప్పినది. అది ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ప్రభురాత్రి భోజనం ప్రవక్త చెప్పాల, ప్రభురాత్రి భోజనం పౌలు చెప్పినది. అది ఇవన్నీ ఆల్రెడీ కట్టబడినవే, పడగొట్టబడితే తిరిగి ప్రవక్త అక్కడ నిలబెట్టాడు వాటిని. ఎంతమందికి అర్థమైనదండి? మీరు గమనించాడు, కర్మేల పర్వతం మీద ఏలియా ఉన్నాడా? ఏలియా కొత్త బలిపీఠాన్ని కట్టాడా? పడగొట్టిన బలిపీఠాన్ని నిలబెట్టాడా? ఆల్రెడీ కర్మేల పర్వతం మీద ఒక బలిపీఠం ఒకప్పుడు కట్టబడింది. కానీ ఎక్కడో చెదరగొట్టబడితే ఇప్పుడు ఏరియా వచ్చి కొత్త కొత్త రాళ్ళు తీసుకురావట్లా. ఒక రాయి అక్కడ పడిపోయింది, ఒక రాయి ఇక్కడ ఉంది, ఒక రాయి ఇక్కడ. పడిపోయిన రాళ్ళన్నీ చేకూర్చి ఒక దగ్గర పెడుతున్నాడు. ఎంతమందికి అర్థమైనదండి? పడిన రాళ్ళు నిలబెట్టేమన్నాడంటే, ఓ దేవా నీవు నాకు చెప్పినట్లు దయచేసి అగ్నిని ఈ స్థలానికి తీసుకురాను. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే మలాకి 4:4 పడిపోయిన రాళ్ళని దేవుడు మళ్ళీ తిరిగి నిలబెడుతున్నాడు. ఎంతమందికి అర్థమైనది? కానీ ప్రకటన 10:7 ఎవరో చెప్పింది చెప్పట్లా, ఇప్పుడు వాళ్ళు చెప్పండి ఏదో ఈయన చెప్పాలి. ఎంతమందికి అర్థమైనదండి? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పినది? ప్రకటన గ్రహించగలిగారా? మలాకి 4 ఆల్రెడీ జరిగిన దాని వైపు తిప్పడం. కానీ ప్రకటన 10 ఏమన్నదంటే, దేవుని మర్మము సమాప్తమగును. అది ఇప్పటి వరకు ఎవరు చెప్పలా, కానీ ఈ కాలానికి వచ్చిన ప్రవక్త మాత్రమే దాన్ని చెప్పాలి. ఎంతమందికి అర్థమైనది అది? ఇది అంటే మీకు విషయం తెలుసా? మీరు ఎంతమంది జాన్ వెస్లీని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు కాదండి, వర్తమానికుడు జాన్ వెస్లీని ఎంతమంది ఇష్టపడతారు? సూసన్నని ఎంతమంది ఇష్టపడతారు? వాళ్ళ తల్లిని. చాలా మంచి లైఫ్ ఉన్నవాడు కదా. నేను చదివి చాలా రోజులైనది. వాళ్ళ పరిచర్య సామాన్యమైన పరిచర్య కాదండి. ఆ పరిచర్యలో నిజానికి మోషే పరిచర్య ఎట్లాంటిదో సూసన్న ఆవిడ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు సేవకుల్లో పరిచర్య అటువంటిది. కారణం ఏంటో, విశ్వాసులో సగం మంది దొంగలు అక్కడ, విశ్వాసులో సగం మంది ఇంకోళ్ళు కొట్టేవాళ్ళు, ఇంకోళ్ళు కూడా వీళ్ళే విశ్వాసులు అక్కడ. కానీ చాలా ఓర్పు, చాలా ఓర్పు, చాలా ఓర్పు. సూసన్న వంటి స్త్రీ మన చర్చిలో ఒకళ్ళు ఉంటే ఇంకో జాన్ వెస్లీ మన మధ్యలో బయటకు వస్తాడండి. కారణం ఏంటంటే, కనీసం అరగంట ఒక్కొక్క బిడ్డ కేటాయించేదంట. అప్పుడు వాషింగ్ మిషన్ లేదు. ఈరోజు
వాషింగ్ మిషన్ ఉంది. అప్పుడు ఎంతమందికి అర్థమవుతుందో, అప్పుడు మిషనరీ ఏమి లేదు, ఏం చేసినా కష్టపడి 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 ఆవిడ పని చేసి ఒక్కొక్క బిడ్డను కూర్చోబెట్టి దేవుని గురించి చెప్పి దేవుని గురించి చెప్తే ఈరోజు వాషింగ్ మిషన్ ఉంది, ఈరోజు కావాల్సిన టెక్నాలజీ ఉంది, ఈరోజు నడిచే పని లేదు, అంతా టెక్నాలజీ. కానీ పిల్లలకు వాక్యం చెప్పడానికి టైమే లేదు. ఆ రోజు మిషనరీ లేదు కానీ వాక్యం చెప్పే టైం ఉంది. ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ వాక్యం చెప్పే టైం లేదు. టైం లేదా, చెప్పే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని చెప్తూ ఉంటే చిన్నప్పటి నుండే దేవుడు ఒక వర్తమానికుని, ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఒక నక్షత్రం ఆ ఇంట్లోనే దేవుడు పుట్టించాడు. ఎప్పుడైతే వీళ్ళందరినీ మీరు గమనిస్తే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ లైఫ్, ఇక్కడ వాళ్ళ జీవితంతో కంపేర్ చేస్తే ఇక్కడ కూర్చున్న మనం ఎవరో వాళ్ళ పేరు పలకడానికి కూడా యోగ్యం కాదండి. అతను పొద్దున్న నుండి రాత్రి లోపల దాదాపు 3-4 వర్తమానాలు చెప్పేవాడు అతను. జాన్ వెస్లీ దాదాపు గుర్రం మీదే ప్రపంచం మొత్తం తిరిగి వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ చాలా చోట్ల కుదిపేశాడు. ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన ఒకసారి అతను వాక్యం చెప్తుంటే వాక్యం ఇంకా ప్రసంగం జరుగుతూనే ఉన్నదట. ఈ లోపల కొంతమంది వ్యతిరేకంగా ఉండి కుందేలను వదిలేరట. ఆరాధన జరుగుతున్నది, ఆరాధనలో వ్యతిరేకంగా ఉండి కుందేలను వదిలితే చెప్పాడట ఏమనంటే, వారం చదివి చాలా రోజులు అవుతున్నది, రేపటి లోపల ఎన్నో రోజులు టైం పెట్టి నువ్వు మారితే దేవుడినైనా తెలుసుకుంటావు, లేకపోతే భూమి మీద లేకుండా దేవుడు చేస్తాడని చెప్పాడు. కేవలం నోటి మాట. ఒకళ్ళేమో మానసికంగా రోగయ్యారు, అలా పంపించిన వాళ్ళు ఒక వ్యక్తి చనిపోవడం జరుగుద్ది, ఒక వ్యక్తి వచ్చి మళ్ళీ అదే జాన్ వెస్లీ దగ్గరకు వచ్చి నా పొరపాటు అయిపోయింది నన్ను క్షమించి. కారణం ఏంటంటే జాన్ వెస్లీ కాదు, జాన్ వెస్లీ వెనుకున్న దేవుని యొక్క శక్తి అంత బలంగా పనిచేయదు. మీరు ఆ కాలంలో మీరు కానీ ఒక్కసారి చరిత్ర చదివితే అంత చీకటి కాలాల్లో ఒక్క జాన్ వెస్లీతో ఆఖరికి గుర్రానికి బాగోపోయినా ప్రార్థన చేస్తే గుర్రం కూడా లేచి మళ్ళీ నిలబడింది. చాలా శక్తి కలిగిన పరిచర్య చేశాడు జాన్ వెస్లీ. కానీ ఆ జాన్ వెస్లీ కూడా మీకు తెలిసిన వాక్యం తెలియదు. ఎంతమందికి అర్థమైనదో అండి? జాన్ వెస్లీ గొప్పోడే, కానీ జాన్ వెస్లీకి మీకు తెలిసిన వాక్యం తెలియదు ఆయనకి. ఎంతమంది మార్టిన్ లూథర్ గురించి విన్న వాళ్ళు ఉన్నారో? మార్టిన్ లూథర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా దేవుని కోసం రోషంగా జీవించాడు. కానీ మార్టిన్ లూథర్ కూడా మీకు నాకు తెలిసిన వాక్యం తెలియదు ఆయనకి. కారణం ఏంటంటే ఇక్కడ సంఘకాలాలు ఎంతమంది తెలుసా తెలియదండి మనకి. అదే జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి, జాన్ వెస్లీ నీకు సంఘకాలాలు తెలుసా అంటే, ఇక్కడ 7 ముద్రల గురించి ఎంతమంది వాక్యం విన్నారండి? అందరూ విన్నారు కదా. ఒకవేళ జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి, జాన్ వెస్లీ నీకు 7 ముద్రలు తెలుసు అంటే, కారణం ఏంటి అంటే ఇప్పుడు వచ్చే ప్రవక్త ముందున్న వాళ్ళకి తెలిసినది కాదండి. ప్రకటనలో ముందున్న వాళ్ళకి తెలియబడిన వాక్యం ఏదో మనకి ఈ కాలానికి ఇవ్వాల్సి ఉన్నది. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు మొట్టమొదటి పరిచర్లో పనవపబడదు కాదు, కానీ ఎప్పుడైతే తిరిగి వాక్యం తన స్థానాన్ని స్వీకరించిన తర్వాత, ప్రతి మర్మం తెలిసిన తర్వాత, మీరు ఇది సీల్స్ బుక్లు అనుకుంటూ ఉంటుంది. ఎంతమంది పక్షిరాజు యొక్క అభిషేకం కావాలని కోరుతారు? ఎంతమంది కావాలండి పక్షిరాజు అభిషేకం? అయితే సింహం అభిషేకం ఎంతమందికి కావాలి? ఇంతకుముందు కాలంలో ఉంది, నాకు కూడా కావాలని కోరుతానా? యెహోవాత్మ ఎంతమంది కావాలి? భరించే శక్తి నాకు కావాలని కోరుతానా? మనుషుని యొక్క ముఖం, ఎందుకంటే వివేకం కూడా జ్ఞానం మనకే కావాలి. అయితే మీరు గమనించండి, అన్ని కాలాల్లో కన్నా ఈ కాలంలోనే చాలా కొద్ది మంది మాత్రమే అభిషేకాన్ని పొందుతారని చెప్తాడు. కానీ నిజానికి అభిషేకం ఎక్కడున్నదంటే దేవునికి వాక్యంలోనే ఉన్నదండి అభిషేకం. ఇప్పుడు పని ఎక్కడ అల్లాడించబడుతున్నదంటే, ఎంతమంది కోరుతున్నారండి? ప్రభువా మా మీద కూడా ఆ పని అల్లాడించబడాలని కోరుతున్నాం. శత్రువు మమ్మల్ని మోసం చేయకుండానట్లుగా మా కాలానికి ఇవ్వబడిన వాక్యమైన ప్రతి కార్యం మేము ఎరగాలని కోరుతున్నాం. ఇక్కడ అల్లాడించబడింది కాదు, ఇప్పుడు ఇక్కడ అల్లాడించబడింది కాదు, ఇక్కడ అల్లాడించబడాలి. ఎక్కడ? మన కాలంలో. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? సుదర్శ్ దేనికని అంటే మీరు గమనించండి, చాలా చోట్ల మెకానిజం ఉన్నదంట కానీ డైనమిక్స్ లేవంట. అంటే అర్థం ఏంటంటే, ప్రవక్త అంటాడు ఒకవేళ ఎవరిని తీసుకొచ్చేయమన్నారంటే, బ్రదర్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేనంత మంచి కారు మేము తీసుకొచ్చాం. సరే ఏది బ్రదర్ చూపించాను, కానీ స్టీరింగ్ చూస్తే ఫుల్ లెదర్తో ఉన్నదంట, చూడంగానే ముత్యాల పీడు ఉన్నదంట కదా కారికి, మొత్తం అంతా ముత్యాలుగా ఉన్నదంట. అబ్బా ఏం ఎలా ఉన్నదండి, ఒక్కసారి బయట చూడండి మెల్ల మెరిసిపోతా ఉన్నదంట. అబ్బా ఏమున్నదండి, మామూలుగా లేదు. టైర్ అయితే అసలు ఎక్కడ పంచి రావద్దు, ఎంత దూరమైనా పోతానే ఉంటుందని. ఆహా భలే ఉన్నది. ఎప్పుడైతే ఈ కారంతో సూపర్ అన్న తర్వాత ఈ లోపల బ్రదర్ ఎలా అంటే, మీరు వెళ్ళి కూర్చోండి వెనకాల తోస్తా అంటే ఏమంటారు? ఇది పల్లకా కార్ అంటే ఏమవ్వాలంటే కూర్చుంటే వెనకాల తోసేది కాదు. నేను కూర్చుంటే ఏమన్నా సర్రమనంగానే క్షణాల్లో ఇక్కడ ఊరు వెళ్ళిపోవాలి, ఇక్కడ క్షణాల్లో గొడవ వెళ్ళిపోవాలి, ఇక్కడ క్షణాలు. కారణం ఏంటంటే నీకు బయట మిషన్ చెప్పాడు ఏమనంటే, ఇంజన్ చూడు ఇది మామూలు హార్స్ పవర్ కాదు. ఇప్పుడు మీరు బైక్ గమనిస్తే 100cc వేరు, 150 వేరు, 220. అవి సీసీ పెరిగే కొద్ది ఏమనంటే ఇలా యాక్సిలేటర్ సమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది.
ఒకవేళ ఇప్పుడు 220cc అంటే లోనాలాగా జమ్మంది అనుకోండి, అది కుదరదు. ఎందుకంటే సీసీ ఎక్కువ ఉంటే అందుకోవాలి వెంటనే. ఇప్పుడు అన్నాడు ప్రవక్త, ఒకవేళ కారంతా అలా చేసి బ్రదర్ ఎట్లా అంటే మీరు వెనకాల కూర్చొని తోస్తూ ఉండండి. లేదు, ఇప్పుడు ఏమవ్వాలంటే కారు ఎంత గొప్పగా ఉన్నా, ఇంజిన్ ఎంత గొప్పగా ఉన్నా, లోపల చెప్పారు డీజిల్ కూడా ఫుల్ కొట్టించాం బ్రదరు. డీజిల్ ఉంది కానీ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి కదా. కారణం ఏంటంటే ఇది మొత్తం ప్రారంభం అవ్వాలంటే దేని మీద ఆధారపడి ఉన్నదంటే, నువ్వు ఎప్పుడైతే బండికి కిక్కు కొడతామో ఏం జరుగుతుందండి, పెద్ద పెద్ద మంటలు రావు. చిన్న నిప్పు కనుమ ఏం చేస్తుందంటే ఆ పెట్రోల్ ఎప్పుడైతే రగిలించగానే అప్పుడు బండి అంటాం. ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు నీలో ఎన్ని మెకానిక్స్ ఉన్నాయి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నిప్పు కన్నా నిన్ను తాకేంత వరకు ఈ బండి కూడా మొరాయిస్తూ ఉంటుంది. స్వస్థతలు ఉన్నాయంటే ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు ఏమవ్వాలంటే లోపల ఇంజన్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ కదిలించే శక్తి ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ఒక్కసారి నీకేమనిపిస్తుంది అంటే ప్రభు యేసుక్రీస్తే నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎత్తబట్లకు వెళ్తావు నమ్ముకున్నదా నాకున్నదని. కారణం ఏంటంటే ఇప్పుడు అది ఏం చేసిందంటే నీ లోపల ఉన్న ఇంధనాన్ని వెలిగించిన తర్వాత నువ్వు ఆగిపోయిన బండి, తుప్పు పట్టిన బండిలాగా ఉండవు. కానీ దేవుడికి ఎప్పుడు కావాలంటే దేవుడి చేతులు అప్పుడు వాడబడే బండిలాగా ఉంటామండి. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఎలీషా ఏలియాను వెంబడించినంత కాలం అతనిలో కావాల్సినంత మెకానిజం ఉన్నది, మిషనరీ ఉన్నది. ఏమనంటే అసలు ఏలియా వచ్చి ఎప్పుడైతే దుప్పటంగానే ఎలీషా ఏమీ సంకోచించట్ల. వెంటనే ఏమన్నాడంటే ఒక్కసారిలా దుప్పటేసాడంతే. మీరు ప్రభు యేసుక్రీస్తు పరిచర్లో గమనించండి, ఒక ఆయన పిలిచి ఆయన అంటాడు ఇదిగో నువ్వు నా వెంబడి రా అని. వెంటనే అయ్యా వెళ్ళి నా తల్లిని తండ్రిని వాళ్ళందరినీ పాతిపెట్టి ఇట్లాంటివన్నీ కుదరదు, ఇక్కడ నన్ను వెంబడించంటే నువ్వు బయలుదేరి వచ్చేయడమే ఇక్కడ. కానీ ఎలీషా దగ్గర అసలు ఏమీ చెప్పట్లే. కానీ ఒకటి అడుగుతాడు ఏమనంటే ఇక నేను ఒక్కసారి వెళ్ళానా అంటే ఒక్కసారి నేను మళ్ళీ ఇక్కడ నుండి వచ్చానా, తిరిగి మళ్ళీ లైఫ్లోనే ఆయనకు పోను. నా తల్లి గురించి నా తండ్రి గురించి ఇవన్నీ ఇంకా దేవుడే పట్టించుకోవాలి వీటన్నిటి గురించి. వెంటనే ఏ ఎడ్లునైతే ఇతను జీవితంలో ఆధారం ఏమనంటే కారణం ఏంటంటే నీ లైఫ్లో దేవుడు ఏదైనా వదిలిపెట్టమంటే మనం ఖచ్చితంగా చేయాలంటే ముందు దాన్ని కాల్చేయాలి. ఎడ్లను తీసుకున్న తర్వాత కానీ ఎడ్లను అలాగే ఎలీషా కానీ ఎడ్లను అలాగే పెట్టుంటే రేపొద్దున పరిచర్లో ఏమైనా కష్టం వస్తే ఎడు చూస్తాడు. పరిచర్లో ఇబ్బందిగా ఉంది ఏమనంటే ఏలియా ఏంటో తేడాగా ఉంది కానీ కొంచెం వెనకాల మమ్మీ ఎలా ఉన్నాయి ఎడ్లు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైనా దేవుడి విషయాల్లో విజయం సాధించాలంటే దేవుడిని నోరు వదిలిపెట్టమంటే వదిలి రాకు, దాన్ని పూర్తిగా కాల్చి నరికి ఎందుకు పనికి రాకుండా చేశాడు. అంటే ఏమనంటే జీవితంలో నేను ఏం జరిగినా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. కానీ ఎంతమంది ఉన్నారు నాతో పాటు? దీన్ని ఏమంటారంటే బ్రిడ్జ్ వారియర్స్ అనుకుంటా. అది ఎంతమంది ఎన్ని ఉన్నారు దాని గురించి? ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి వీళ్ళకు అలవాటు అంటే ఏమనంటే బ్రిడ్జ్ మీద నుండి పైకి వెళ్ళడం అవతలకి. ఈ దేశం వేరు ఈ దేశం వేరు. బ్రిడ్జ్ మీద నుండి ఇలా ఎప్పుడైతే వాళ్ళు వెళ్తూ ఉన్నారో పడవలు అనుకుంటారు, క్షమించాడు, ఎప్పుడైతే ఈ పడవల మీద నుండి వాళ్ళు అవతల దేశానికి వెళ్తూ ఉంటారో యుద్ధానికి సైనికులు అందరూ చెప్పి పంపించామంటే మనం వెళ్ళామంటే మామూలుగా కాదు, అక్కడ మొత్తం విజయం సాధించి మాత్రమే రావాలి. ఓకే వీళ్ళందరూ పడవలు ఎక్కిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని అవతల తీసుకెళ్ళం. కానీ అవతల ఒక్కడు తన్నులు తిన్నాడు అనుకోండి, వెంటనే వీళ్ళందరికీ ఏం గుర్తొస్తుందంటే ఆల్రెడీ పడవల్లో వచ్చారు కదా, వెంటనే వెనక ఇంకో పడవ గుర్తొస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందంటే వెంటనే నో ప్రాబ్లం, ఈ కొట్టించుకొని వెంటనే పడవకి వెళ్ళిపో. ఇది చూసి అనుకున్నాడంటే వీళ్ళు మాట్లాడితే పడవకి వచ్చేస్తున్నారని ఈసారి తీసుకెళ్ళగానే ఎలా ఉన్నది, అందరు ధైర్యంగా ఉన్నాం, అందరూ సిద్ధంగా ఉన్నాం. ఎలా ఉన్నది క్రైస్తవ జీవితం? అంతా సూపర్ వారియర్స్లా ఉన్నాం. సరే ముందుకు పోతున్నాను. ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఉన్నారు అనేది అది బ్రిడ్జ్ అనుకుంటున్నాను నేను అనుకోవడం చాలా వదిలించదు. వెంటనే దీన్ని తగలబెట్టారంటే అవతలకి వెళ్ళకుండా. ఎప్పుడైతే ఎదురును కొట్టంగానే పొగ పైకి లేస్తున్నా. ఇప్పుడు ఏమంటే రెండే వెళ్తే వెళ్ళి నువ్వు సామానన్నా చావాలి, లేకపోతే గెలుపొందని వెనక్కి రావాలి. అప్పుడు దాకా పారిపోయినాడు. ఆ సారి మట్టి గెలుచుకొని వచ్చారంటే వెనక్కి. కారణం ఏదైతే అడ్డమో దాన్ని ఎలీషా ఏం చేస్తాడు, కాల్ చేస్తున్నాడు, దాన్ని బలిగా అర్పించాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఇప్పుడు వీళ్ళేం చేయాలంటే దాన్ని కాల్చాలి. నువ్వేం చేయాలంటే మళ్ళా తిరిగి చూడకుండా మీకు వచ్చింది జాక్కోయ అనుకుంటా, జాక్కోయ ఆయన స్వస్థత కూటాలు జరిగాయి. ఆ స్వస్థత కూటాల్లో మనం లేం. ఉంటే మాటికి ఆయనకు ఒక అలవాటు ఏమనంటే ఒకవేళ కుంటి కర్రతో వచ్చారనుకోండి ప్రార్థనా సహాయానికి, ఎప్పుడైతే ఇలా కర్రతో ఆయన బలిపెట్ట మీద కట్టేసి ఉంటాయి అన్నీ, ఇలా కుంటి కర్రతో ప్రోక్త కాలంలో జీవించాడు ఆయన. కుంటి కర్రతో ఎలా వస్తాడో స్వస్థపరిచి వెంటనే ఏం చేస్తాడంటే ఈ కర్ర ఎరుక్కొట్టి పంపించేస్తాడు ఆయన్ని. కారణమే అంటే ఎప్పుడు తేడా వస్తే ఏం గుర్తొస్తుంది వెంటనే. కాబట్టి ముందు కర్ర ఎరగొట్టాడు అనుకో, ఇప్పుడు నడిస్తే నువ్వు పడతావా నడుస్తావు, ఇక నువ్వే. ఈ పడేసిన కర్రలన్నీ ఇలా బలిపెట్టానికి కట్టుంటాయి. ఏమంటే సాక్ష్యాలు.
ఎంతమంది దేవుడు కృపను బట్టి ఇంకా నడుస్తానే ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? ప్రభువా నీకు నచ్చనిది మేము అక్కడ కాల్చి పూర్తిగా మా జీవితంలో తిరిగి వెనక్కి తిరిగి చూడకూడదు, దాంతో కంప్లీట్ అయిపోవాలి అది అక్కడే. ఎప్పుడైతే ఎలీషా వెళ్తున్నాడు, ఎలీషాలో కావాల్సినంత అంటే ఏకాగ్రత ఉన్నది, ఎలీషాలో కావాల్సినంత పట్టుదల ఉన్నది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, ఏ విషయంలో ఎంతమంది అడ్డు చెప్పినా ఎలీషా ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. కానీ ఎలీషా వల్ల ఒక్క అద్భుతం కూడా జరగల. ఎంతమందికి అర్థమైనది? దాదాపు 10 సంవత్సరాలు తిరిగాడు ఎలీషా ఏలియా వెనక, కానీ ఒక్కసారి కూడా ఒక అద్భుతం జరగల. కానీ కేవలం వాళ్ళ పని ఏంటంటే, ఎలీషా పని ఏలియా నువ్వు వెళ్తున్నావా వస్తున్నా. కారణం ఏంటంటే మెకానిజం కావాల్సిన ఇంధనం ఉన్నది. కానీ ఇప్పుడు ఏం రావాలంటే యోర్దాను నది దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, ఏం కావాలని కోరుతావు? నా జీవితాంతం పనిచేశాను, నీ అంట్లు తోమాను, అయితోయా, నీ దుప్పట్లకు ఉతికాను, ఏమి చెప్పట్లా. నీ ఆత్మలో నాకు 2 పాలు నాకు అనుగ్రహించాయా. కారణం ఇంధనంసే, కావలసిన మెకానిజం అంతా సిద్ధంగా ఉన్నది, మెకానిక్ కావలసిన ఇంధనాలన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకేం కావాలంటే నిన్ను ఇప్పుడు వరకు నడిపించిన ఆ శక్తి ఏదైతే ఉన్నదో అదొక్కసారి నన్ను కూడా తాకాలని నేను కోరుతున్నాను. కారణం ఏంటంటే నాలో ఎంత పట్టుదల ఉన్నా, నువ్వు నేను ఎంత మంచోళమైనా, నువ్వు నేను ఎంత బైబిల్ చదివినా, నువ్వు నేను ఎంత ప్రార్థన చేసినా అది సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే ఆ శక్తి నిన్ను తాకుద్దో, నీ ఇంధనాన్ని మండించడం ప్రారంభించగానే అప్పుడు కార్యరూపంలో బయటకు వస్తుందండి. ఎలీషా అంటున్నాడు కేవలం సరే మీరు గమనించండి, ఎలీషాని ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? కరెక్ట్గా యోర్దాను, అవునా? యోర్దాను వరకు తీసుకొచ్చాడండి. ఇది కరెక్ట్గా మర్చిపోబాకండి. ఇక్కడంతా ఎలీషా వల్ల జరిగిన కార్యం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, మొత్తం ఏలియా. కానీ కరెక్ట్గా యోర్దాను దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడేమంటున్నాడంటే, నీకు ఇవ్వడానికి కూడా అది నా చేతిలో లేదయ్యా, ఇది కేవలం ఈ ఆత్మ నాది కాదు. ఒక ఆత్మ పొందాలన్నా, ఒకటి దగ్గర నుండి ఆత్మ తీయాలన్నా అది పరిపూర్ణంగా దేవుని యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే, ఈ ఆత్మ ఇచ్చే శక్తి నాది కాదు, కానీ ఇది దేవుడు కృప మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు నేను కనబడ్డాను అనుకో, ఆత్మను పొందుకున్నట్టే. ఒకవేళ నేను కనబడిపోతు, కానీ ఎప్పుడైతే వెళ్తా ఒక్కసారిగా అగ్నిరుధాలు వచ్చినాయి, ఇద్దరిని వేరు చేసినాయి, ఒకే స్థలంలో ఉన్నారు. ఒక్కసారిగా ఏలియాను కొనిపోయి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు, ఓ ఇశ్రాయేలుకు రథము నీవేనాయన, కాలమైన మా నీతి మా భక్తి అని చెప్పడానికి లేదు, మా రథము రౌతు నీవే నాయన. ఎందుకంటే ఎంతమంది అడుగుదాం అనుకున్నారు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు నువ్వు అడగాలంటే ముందేం అడగాలంటే, ఇశ్రాయేలు రథము రౌతు. అది అరవకుండా ఏనాడు ఏలియా దేవుడు ఎక్కడ, నువ్వు నేను అరవలేమండి. కానీ ఎప్పుడైతే గోసాడుతున్నాడో మీరు గమనించండి, యోర్దాను వరకు మాత్రమే తెచ్చాడు, కానీ యోర్దాను దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడైతే ఏలియా వెళ్ళిపోయి ఏలియా యొక్క దుప్పటి కింద పడతా ఉన్నదో, వెంటనే ఇప్పుడేం జరుగుతున్నదంటే, ఇతనికి ఇప్పటి వరకు కావాల్సిన ఇంధనం ఉన్నది, కావాల్సిన మిషన్ ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ దుప్పటి నేల మీద పడంగానే ఒక్కసారి దాన్ని చరుస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడు వరకు నాలో ఇంధనం మాత్రమే ఉన్నది, మిషన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఏమవబోతున్నదంటే, ఇప్పుడు వరకు ఏలియా, ఇక మీదట ఏలియా కాదు, ఇక మీదట ఎలీషా. ఏ సహోదరా, యోర్దాను వరకు కల్వరి వరకు ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు ఎవరంటే అపోస్తల పరిచర్య. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? వధువు యొక్క పరిచర్య ఎంతమంది ఉన్నారండి? నేను చేసే కార్యాల కన్నా మీరు అధికమైన కార్యాలు చేస్తారండి. ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను వరకు వచ్చి ఆయన ఆగాడు అక్కడ. ఎంతమంది ఉన్నారండి? కల్వరి ఏంటిది, మరణం వరకు వచ్చి ఆయన ఆగాడు. కానీ అక్కడ నుండి యేసు ప్రభు కాదు ఇప్పుడు వస్తున్నది ఎవరంటే ఎలీషా బయటకు వస్తున్నారు. కానీ ఎలీషా మీద ఉన్నది ఎవరి ఆత్మ? సరే, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో? ఏలియా తన జీవితం అంతట్లో ఎన్నో అద్భుతాలు చేశాడండి. సరే, ఎలీషా తన జీవితం అంతట్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రవక్త అంటాడు, ఏలియా కరెక్ట్గా తన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడా అంటే 8 అద్భుతాలు చేశాడని. ఆకాశాన్ని మూసేశాడా? అద్భుతం ఎవరి జీవితంలో? ఏలియా జీవితంలో జరుగుతున్నది. కొంచెం పుండి, కొంచెం నూనెన్న కరువు కాలమంతా వచ్చేటి చేశాడా? అది ఏలియా పరిచర్లోనే జరిగినది. చనిపోయిన సారెపత విధురాలు కుమారుని పైకి లేవనెత్తాడా? ఏలియా పరిచర్లో జరిగినది. అది ఆకాశం నుండి అగ్ని తెప్పించాడు, ఏలియా పరిచర్య అది. ఆకాశంలో వాన తెప్పించాడు, ఏలియా పరిచర్య అది. నేనే కానీ దేవుని యొక్క దైవజనుడు అయితే మీ మీదకి అగ్ని వచ్చి దైవించును గాక. ఎవరు పరిచర్య? ఏలియా పరిచర్య అది. యోర్దాను నదిలో పాయలు చేసింది ఏలియా పరిచర్య అండి. మీరు గమనించండి, యోర్దాను నదిని పాయలు చేసి మాత్రమే ఏలియా వెళ్ళాడు, తిరిగి వచ్చి పాయలు చేయలే. ఇప్పుడు నీ పని నా పని ఏంటంటే, ఆయన ఎలా యోర్దాను నదిలోకి వెళ్ళాడో ఒక్కసారి ఆయన వెళ్ళిన తర్వాత యోర్దాను నది ఏమైపోద్ది?
ఎంతమందికి అర్థమైనదో? ఏలియా అడుగులేసినప్పుడే నీ అడుగు నా అడుగు కూడా ఏలియాతో పాటుగా లోపలికి వెళ్ళాలండి. కారణం ఏంటి? ఏలియా వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళడానికి ఉండదు. ఏలియా వెళ్తే ఏమైతే మొత్తం అలా సముద్రం ఖాళీ అయిపోయి మొత్తం నిండిపోతుంది. కానీ ఇప్పుడు యోర్దాన్ నది ఏలియా వెళ్తే ఎలీషా కూడా ఏలియాతో పాటు అడుగులు, ఏలియాతో పాటు అడుగులు. ఎంతమంది? అయ్యా నీతో పాటు మా అడుగులు ఉండినట్లు దయచూపు, నీ నిర్ణయాలతో మా నిర్ణయాలు ఏకీభవించినట్లు. కారణం మేము యోర్దాన్ నది దాంట్లో మీ కృప వల్ల మాత్రమే. ఈ వాక్యమే కదా మళ్ళీ యోర్దాన్ అవతలకి తీసుకువెళ్ళినది. అయితే ఏలియా జీవితంలో 8 అద్భుతాలండి, కానీ ఎలీషా జీవితంలో 8 కాదు 16 అద్భుతాలు చేశాడు ఆయన. కారణం ఆ మండించే ఇంధనం, ఏలియాలో ఏ ఇంధనం ఉన్నది అదే ఇంధనం ఇప్పుడు ఎవరిని తాగుతున్నది? ఎలీషాని తాగుతున్నది కనుక యోర్దాన్ నది దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఓ ఏలియా దేవుడు ఎక్కడ? ఇంధనం శక్తి ఇప్పుడు ఎవరిని తాకింది? ఇప్పుడు ఎవరిని తాకాలి? పని ఎక్కడ అల్లాడించబడుతుంది? మళ్ళా మన కాలంలో పని అల్లాడించబడుతున్నది కనుక ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభువా నీ ఆత్మ మా మీద అల్లాడించబడినట్లుగా ఆదిలో అల్లాడించబడినది, అప్పుడు సృష్టి బయటకు వచ్చినది. 120 మందిలో అల్లాడించబడితే తండ్రుల యొక్క విశ్వాసం బయటకు వచ్చినది. ఇప్పుడు ఈ పిల్లల విశ్వాసం ఇంకా పైకి 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 ఎదుగునట్లు దయ చూపించండి అయ్యా. ఎంతమంది? అయ్యా నీ నీతి సూర్యుని యొక్క కిరణాలు మా మీద ప్రకాశించినట్లుగాను ఆరోగ్యమైన రెక్కల క్రింద మేమంతా ఆరోగ్యం కలిగి ఉండినట్లుగా దయచేసి నిలబడి దేవుణ్ణి ప్రార్థిద్దామండి. నాశ్రయపురమైన యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, నాశ్రయపురమైన యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, ఆనంద తైలముతో నింపి నీ నీడతో నన్ను దాచుదువా, ఆనంద తైలముతో నింపి. పిల్లలు ఎక్కిపెద్దాం. యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, సీయోనులో నిన్ను చూడాలని నా ప్రాణము నీకై తప్పించెను, సీయోనులో నిన్ను చూడాలని నా ప్రాణము నీకై తప్పించెను, నీ దర్శనమును నేను చూడాలని, నీ దర్శనమును నేను చూడాలని, ఆశతో నిత్యం నాతో యేసయ్యా, ఆశతో నిత్యం నాతో యేసయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, యేసయ్యా నాదాగు చోటు నీవేనయ్యా, ఆశ్రయ
యేసయ్యా నాదాపు చోటు నీవేనయ్యా ఆశ్రయమై యేసయ్యా నాదాపు చోటు నీవేనయ్యా. దేవానికి స్తోత్రములు మా తండ్రి, నీతి సూర్యుడైన మా పరలోకపు తండ్రి నీకే వందనాలయ్యా. సూర్యుడైనా తన యొక్క గతిని తప్పిపోవచ్చునేమో, చంద్రుడైనా ఆగిపోవచ్చునేమో, మా ప్రభువా నిరంతరము కూడా నాయన నీ వాక్కు నెరవేరుతూనే ఉన్నది. మా ప్రభువా ఆ సూర్యుని కంటే నీవెంతగానో తండ్రి వెలుగుమయమైన దేవుడవయ్యా. కేవలం ఆ సూర్యుడు మాత్రమే నాయన విత్తనాన్ని జీవముతో నింపగలడు కానీ ఎవ్వరి బ్రతుకును మార్చలేడయ్యా. మా తండ్రి నీవైతే నాయన మా ప్రభా బ్రతుకును మార్చే దేవుడవు తండ్రి, చీకటిలో నుంచి విడిపించే దేవుడవయ్యా. ఎవరెవరు ఎటువంటి అంధకారమైన కార్యాలతో నింపబడి ఉన్నారో నింపబడినటువంటి కార్యములన్నింటిలో నుండి విడుదలనిచ్చే దేవుడవు తండ్రి. చీకటిని చీల్చుకుంటా ఆ సూర్యుడు ఉదయించినప్పుడు లోకమంతా కూడా ఆ కాంతిలో ఎంతగానో సంతోషిస్తున్న తండ్రి. మరి ఆ కాంతి కంటే మిక్కిలి నాయన ప్రకాశవంతమైన దేవుడవు తండ్రి, బ్రతుకులు వెలిగించే దేవుడవు, కుటుంబాలు బాగు చేసే దేవుడవు, రోగులను బాగు చేసే దేవుడవు. మా తండ్రి నాయన నీవే మా ప్రభువా సంఘాలను సైతం ఉద్యోగంతో నింపే దేవుడవు, పునరుద్ధానుడవే తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళల్లో సూర్యుడు మా మధ్యలో లేడు గాని నీతి సూర్యుడు మా మధ్యలో ఉన్నావు తండ్రి. మీ రెక్కలు ఇంకా చాపబడి ఉన్నవయ్యా. మీ చాపబడిన రెక్కల కింద నాయన అన్యురాలైనటువంటి ఆ రూతు వచ్చిన ఆ సమయంలో మా తండ్రి ఆ రెక్కల కింద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మా తండ్రి కేవలం పరిగా ఏరుకోవడానికి కూడా తండ్రి అర్హత లేనటువంటి ఆ వ్యక్తిని తీసుకొని మా ప్రభువా ఇశ్రాయేలు జనాంగములోనే తండ్రి గొప్ప పేరు కలిగినటువంటి స్థితిలో ఉంచిన దేవుడవు తండ్రి. బ్రతుకులు మార్చగలిగిన దేవుడవు, జీవితాలను మార్చగలిగిన దేవుడవు, ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడవు. మా తండ్రి ఏ పొలములో అయితే ఆ యొక్క రూతుతో పాటుగా ఉన్న అనేక మంది ఉన్నారు మా తండ్రి ఆమె బ్రతుకు మారిపోవడాన్ని చూశారు. కారణం ఆమె యొక్క నిర్ణయం సరైనది తండ్రి. ఆ నిర్ణయం సరైనది కనుకనే నయోమిని ఎన్నడూ వదిలిపెట్టలేదయ్యా. నీ దేవుడే నా దేవుడు అన్నది. ఎలీషావలే ఆమె కూడా పలికినది, నీ దేవుడే నా దేవుడు, నువ్వుండే స్థలంలో నేనుంటాను, నువ్వు చనిపోయే స్థలంలో నేను చనిపోతాను, నువ్వు పాతి పెట్టబడే స్థలంలోనే నేను పాతి పెట్టబడతాను. నీకు నాకు ఎడమ కలుగు చేసేది ఏది ఉన్నా దేవుడు దాన్ని దూరపరచునుగాక. ఓ పరలోకపు తండ్రి నీకే వందనాలు.